గలను అంటే దానికి మళ్ళీ ఏం చేస్తే సాల్వ్ అవుతుంది, ఏం చేస్తే సాల్వ్ అవ్వదు. సో నేను చేయగలుగుతాను. నువ్వు చెప్పేది ఎక్స్ట్రీమ్లీ జనరల్ అండ్ సూపర్ఫిషియల్ అండ్ వరల్డ్లీ. ఓకే, అందుకని ప్రాపంచికంగా అనంతమైన సమస్యలు ఉంది, వాటికి అనంతమైన సొల్యూషన్స్ ఉన్నాయి. రెండోది, ప్రాపంచికంగా నువ్వే సొల్యూషన్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లే. నీ బండి చెడిపోతే నువ్వే రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లే. మెకానిక్ అప్పు చెప్పు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కొందరికి డబ్బు ద్వారా సాల్వ్ అవుతుంది, కొందరికి పెద్ద మనిషి ద్వారా సాల్వ్ అవుతుంది. కానీ నీ ప్రశాంతతకి వేరే వాడు ఎవడు ఏం చేయలేడు, అది నీ దగ్గర ఉంది. అందుకని నేను చెప్పేది ఎగ్జిస్టెన్షియల్ ఎంక్వైరీ. ప్రాపంచికంగా నాకు బోల్డ్ తెలియదు, కానీ నాకు అశాంతి ఉండదు, ఎందుకంటే అది ఎవరో ఒకరు చేస్తారు. కానీ కొన్ని విషయాలు, ఇప్పుడు నాకు ఆకలి అనేది ఉందనుకో, అది ఎవ్వడూ ఏమీ చేయలేనిది నేనే క్రియేట్ చేసుకోవాలి, లేదా నేనే అర్థం చేసుకోవాలి. అందుకని హౌ టు లివ్ ప్రాపంచికంగా 1,00,000 పద్ధతులు ఉన్నాయి. హౌ టు లివ్ ఎగ్జిస్టెన్షియల్గా ఒకటే ఉంటుంది, లివ్ వితౌట్ థింకింగ్, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. దట్ ఈస్ జనరల్ మోటో ఆఫ్ యువర్ స్పీచెస్ అలా అంటారా? ఉన్నదే అది, అది నా మోటో కాదు, ఎగ్జిస్టెన్షియల్ మోటో. కానీ దానికి ఎట్లా రావాలి అన్నది నేను కొన్ని సంవత్సరాలు ఇచ్చున్నాను కాబట్టి దాన్ని బ్రూటల్ ప్రాక్టికాలిటీలో ఎట్లా చూడొచ్చు అనేది నేను సరదాగా చెప్తా యాక్చువల్గా. రెండోది, నేను ఇంపోజ్ చేయను. అంటే ఎగ్జిస్టెన్స్లో ఇంపోజిషన్ కూడా లేదు, అంటే బలవంతం కూడా లేదు, చెప్పి పక్కకు చేరడమే ఉంది. నువ్వు ఎగ్జిస్టెన్స్ వర్షాన్ని ఇస్తుంది, కానీ నానకపోతే చస్తావని చెప్పుతుంది. అది నీ ఛాయిస్, అది నీకు ఎప్పుడు ఒక ఆప్షన్ ఉంచుతుంది అనమాట. తద్వారా నువ్వు ఎప్పుడన్నా నిజంగా ఒక స్వయం స్ఫురణ కలిగినప్పుడు, నీ అంతకు నువ్వు నాన్నప్పుడు కలిగి ఒక ఆనందం ఉంటుంది కదా, అది అనుభవించే అవకాశం అందరికీ ఉంటుంది. అట్లనే మనకి ఎగ్జిస్టెన్షియల్గా ఉన్న ప్రశ్న ఏంటంటే, ఒకటి ఎందుకు కావాలనిపిస్తుంది నాకు, ఇది ఒక్కటి పట్టుకొని ఎంక్వైరీ చేస్తే యూ విల్ ఫైండ్ ద రైట్ ఆన్సర్. దాని తర్వాత నువ్వు కోరదు, కానీ నీ వైఖరి మారి ఉంటుంది. ఒక ఓల్డ్ జెన్ సేయింగ్ ఉంటుందబ్బా, బిఫోర్ ఎన్లైట్. ఎవరో అడిగారు ఒక బొకుజ్ అనే జెన్ మాస్టర్ని, ఆర్ యు ఎన్లైటెండ్ అంటే అన్నాడు. సో బిఫోర్ ఎన్లైటన్మెంట్కి ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్కి వాట్ ఈస్ ది డిఫరెన్స్ అంటే, లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నాడు. కుడ్ యూ ప్లీజ్ డిస్క్రైబ్? ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ప్రపంచంలో చాలా ఫేమస్ స్టేట్మెంట్, ఎందుకంటే అది ఆక్సిమోరాన్ అండ్ అబ్సర్డ్. బిఫోర్ ఎన్లైటన్మెంట్ చాప్ వుడ్, ఫెచ్ వెజిటబుల్స్. ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ చాప్ వుడ్, ఫెచ్ వెజిటబుల్స్. పని మారలే, వైఖరి మారిందని చెప్పి. సమస్యలు ఏమి లేవు బ్రదర్, మన వైఖరి వల్ల సమస్య అవుతుంది. అది నిజంగా భూమి మీద మనిషికునే 3 సమస్యలు: ఆర్థికము, శారీరకము, మానసికం. ఆర్థిక సమస్యలు క్రియేట్ చేసుకోకు, ఎందుకు? అన్న కూడా సహాయం చేయడు. ఇది ప్రికాషన్ అనమాట, కాషన్, హెచ్చరిక. ఆర్థిక సమస్యల్లోకి ఎంటరే కాకు, సాదాసీదా జీవితాన్ని, మినిమలిస్టిక్ జీవితాన్ని అలవాటు చేసుకో. ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడే కుటుంబ సభ్యులకి ఒక 21 days సరే గంజి దాగి బతుకుదాంరా అని ప్రయోగం చేయించు. అసలు భూమి మీద ఆహార నిల్వలన్నీ అయిపోయినాయి. సో మనం అతి తక్కువ ఖర్చులో ఎట్లా బతకొచ్చు అని నేర్పిస్తే, ఏదో ఒక రోజు కరువు వచ్చిన రోజు నీకు ఈ జ్ఞానం పనికొస్తుంది. సో ఆర్థికంగా తెలుసుకోవాల్సింది, ఎక్కువ ఖర్చు పెట్టకు, సంపాదించకపోయినా డబ్బు ఆభరణంగా ఉపయోగించుకోకు, అది అవసరం కోసం మాత్రమే. 1 కోటి రూపాయలు ఉన్న సాదాసీదా జీవితాన్ని గడుపు. ఇలాంటి అవగాహన ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు రావు. రెండవది, శారీరక సమస్యలు. శారీరక సమస్యలు ప్రారంభం అందరికి ఉంటాయి, అందరికీ వస్తాయి, రకరకాలుగా వస్తాయి. అద్భుతంగా యోగా చేసిన వాళ్ళు కుక్క చావు తెచ్చింది, బిడిలు తాగేటప్పుడు బ్రహ్మాండంగా బతికింది ఇక్కడ భూమి మీద. ఎవరికి రీజన్ తెలియలే. ఇప్పుడు నాకు తెలిసిన ఒక 2-3 నేను చూపిస్తా, రోజుకు 10 పెట్టెల బిడ్డలు కాలుస్తారు, జుట్టు కూడా నల్లగా గాలెత్తిపడవు. వాళ్ళ మెటబాలిజం అట్లా పాడింది క్యాకరే. నేను చూస్తున్నా విపరీతంగా తీసుకుంటారు మెజర్స్, ఇది ఆర్గానిక్, ఇది ఆర్గానిక్, ఆయిల్ తుమ్ముతుంటారు, దగ్గుతుంటారు, దమాఖానా చేస్తున్నారు. సో శారీరక సమస్య అనేది ప్రారంభం. శారీరక సమస్య ఎవ్వరికి చెప్పకు, డాక్టర్కి మాత్రమే చెప్పు, వాడు క్లియర్ చేస్తాడు. లేదా జై సీతారాం ఉండనే ఉంది. ఇదొకటి. మూడోది మానసిక సమస్య. మానసిక సమస్యలు లేవని తెలుసుకోవడానికి జన్మ తీసుకుంది. ఇప్పుడు నా యొక్క ఎగ్జిస్టెన్షియల్ కోర్ ఏంది? అసలు మానసిక ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అందుకని వాటిలోకి ఎంటర్ కాదు.
శారీరక సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. అవి డాక్టర్కి మాత్రమే చెప్పు, ఎవరి సానుభూతి కోరుకోకు. అంటే కొన్ని శారీరకమైన సమస్యలు రాకుండా ముందుగా మనం జాగ్రత్త పడుతూ నువ్వు ఏమి చేసినా వస్తుంది. ఇప్పుడు సైకిల్ అంతే. ఇప్పుడు నేను గమనించింది ఏంది, ఎవడైతే నాకేమన్నా అవుతుందేమని భయపడుతున్నాడు కదా వాడికి ఎక్కువ రోగాలు వస్తున్నాయి. ఎవడైతే ఎగ్జిస్టెన్స్ని యాక్సెప్ట్ చేసిన, అంటే ఎండని ఎండగా చెమటని చెమటగా అంగీకరించిండో శరీరం తొందరగా సర్దుకుంటుంది. అంటే ఆకలి వేసినప్పుడే తిని నేను చెప్పేది రోగాల గురించి. ఇప్పుడు తుమ్ము వచ్చింది, వాడు హాయిగా తుమ్ముతున్నాడు అంతే, వాడు నాకెందుకు తుమ్ము వచ్చింది ఆలోచిస్తలేడు. ఇంతే తేడా. నాకెందుకు తుమ్ములు వస్తున్నాయి, చూసినావా ఎట్లా తుమ్ములు వస్తున్నాయంటే వీడు శారీరక సమస్యని మెల్లగా మానసికంగా మార్చేస్తున్నాడు కదా. ఇది వెరీ డేంజరస్. అందుకని మానసిక సమస్యలు లేవు అని తెలుసుకోవడమే జ్ఞానోదయం. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి చివరి దశలో క్యాన్సర్ వచ్చింది, అటువంటి వ్యాధి ఏదో వచ్చింది. రమణ మహర్షికి సర్కోమా వచ్చింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకనొక వ్యాధితో చచ్చిపోయాడు. కొందరు గొప్ప గొప్ప గురువులు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో దొగ్గుతూ చచ్చిపోయారు. కానీ వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు, ముఖం మీద కొంచెం కూడా చిరునవ్వు పోకుండా చూసుకున్నారు. ఎందుకో తెలుసా, శరీరానికి ఆ ధర్మం ఉంది నాయన, నాకేం ప్రాబ్లం అని చెప్పారు. కొన్ని ప్రారంభంతో మనకు తెలియకుండా వచ్చినా మనం మనసుని అదే అంటుంది. దేన్ని సైకలాజికల్ సమస్యగా మార్చుకోకుండా ఉండాలంటేనే అప్పుడు ఆధ్యాత్మికత అవసరమైంది. ద రియల్ కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ నాట్ టర్నింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఇంటూ ఏ సైకలాజికల్ ప్రాబ్లమ్. మిగతావి నీ చేతిలో లేవు. నువ్వు ఎంత కేర్ తీసుకో, ఇప్పుడే వాతావరణంలో చిన్న చేంజ్ వచ్చింది, దీనికి సరిది వచ్చేస్తుంది. ఎందుకంటే లోపల ఉన్న అణువు చల్లదనాన్ని పీల్చుకొని నీ ముక్కు మెల్లగా దిప్పట వచ్చేస్తుంది. యూ డోంట్ ఈవెన్ నో. నువ్వు ఎట్లా అది పెట్టుకుంటా ఇది పెట్టుకుంటా కుదరదు అది. అందుకని బీ ప్రిపేర్డ్. బాడీ అన్నప్పుడు సమస్య వస్తుంది, కానీ దాన్ని సమస్యగా మార్చకు. మానసికంగా మార్చా ఎక్కువ అవుతుంది. నేను చూసిన చాలా బోల్డ్ కేసెస్. మా బుచ్చారెడ్డి గారు డెత్ బెడ్ మీద ఉండి కూడా మానసికంగా సమస్యగా మార్చుకోలేదు ఆయన. ఒక చిన్న సమస్యను కూడా తన సైకలాజికల్ సమస్యగా మార్చుకుంటాడు. సైకలాజికల్ సమస్యలకి మందులు లేవు. ఇట్స్ ఎ పెయిన్ కదా. ఇన్ కేస్ అంటే ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది, అది నాకు నొప్పి వస్తుంది. శారీరక పరంగా మాత్రమే నొప్పి వస్తుంది. అరిస్తే నొప్పి, నోరు అరవని, నువ్వు అరవకు. నేను నా నోరు టూ డిఫరెంట్. అబ్సల్యూట్లీ. హౌ కెన్ ఐ ఫీల్ దట్ తెలుస్తుంది. అందుకే అది చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా. ఒక్కసారి తెలిస్తే, ఇప్పుడు ఉదాహరణకు సైకిల్ ఉంది, దాంట్లో కూడా ఒక బ్యాలెన్స్ అయితే ఉంది కదా నీకు సైకిల్కి మధ్యన, హఠాత్తుగా తెలియదు. కానీ ఒక 10 రోజులు అటు ఇటు ఫస్ట్లో ఇట్లా పట్టుకుంటే ఇట్లా సైకిల్ అని కిందికి దోస్తుంది. అతను నువ్వు సైకిల్ ఎక్కి ఇట్లా కూడా సైకిల్ కింద పడదు. ఏదో ఒక సయోధ్య కుదిరి బ్యాలెన్స్ ఎస్టాబ్లిష్ అయింది. బ్యాలెన్స్ అనేది నాన్ ఎగ్జిస్టెన్షియల్. పడవు. ఒక్కసారి సైకిల్ వచ్చినాక నేను 1 2 3 అంటే పడమంటే పడని అది బాడీ. సో దట్ ఈస్ అపాన్ ప్రాక్టీస్. అందుకని ఇది ప్రాక్టీస్ కాకుండా పే అటెన్షన్, బీ అవేర్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడన్నా నేను కోరుకుంటుందా, నువ్వు ఓకే అంటే ఆ కోరిక నేను కోరుతా. ఒక చిన్న జ్వరం ఏదన్నా రాని, చిన్న జ్వరం అంటే హెడేక్ కానీ సర్ది కానీ, మొట్టమొదటిసారి నువ్వేమి చేయకు. ఇంత నువ్వు చేయవలసింది అంటే దాన్ని కాంప్లైంట్ చేయకు, దాన్ని సరి కూడా చేయకు. శరీర ధర్మానికి వదిలేయి, నువ్వు పక్కకు చేరు. డోంట్ ఇంటర్ఫియర్. నేను అంటుంది చిన్న ప్రాబ్లం, హెడేక్. అందుకే ముందే నేను చాలా కాన్షియస్ గా నా విషయం నేను వ్యక్తపరిచిన. నేను ఎప్పుడు నయంగా ఎయిడ్స్ రానంటలేను, అది నా చేతులు లేదు. నేను చెప్పేది స్వాభావికంగా వచ్చే చిన్న చిన్న సమస్యలకు కూడా మనం బెంబేలెత్తిపోతున్నాం. ఇప్పుడు ఓ చిన్న ఎవరో మనకు చెప్పినట్టు వినకపోతే పరిచయం అయిపోతున్నాం మనం. అంటే ఎంత వీక్ మైండ్ చెప్పు మనది. అంటే మేబీ వీఆర్ టీచింగ్ దెమ్ ఆల్సో, రైట్? అంటే ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు వినకపోతే బాధపడుతున్నాం అని అన్నారు కదా. మా ఇంట్లో మా వాళ్ళ పిల్లలు ఉన్నారు, సో వాళ్ళు ఏదో పని చేశారు. వీ ఎక్స్పెక్టెడ్ దెమ్ టు డూ ఇన్ ఎ డిఫరెంట్ వే. నువ్వు ఏదన్నా చెప్పు, నువ్వు బాధపడకు. బాధపడడం ఇన్ ద సెన్స్ ఎక్స్ప్రెసింగ్, కోపంగా చెప్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎట్లన్నా చెప్పు, కానీ నువ్వు అది నీ సమస్యగా మార్చుకో. ఉదాహరణకి టు షో దెమ్ ద యాంగర్ ఇస్ ఫైన్, బట్ నాట్ ఇంపాక్ట్ ఉత్తమమైన చేస్ట్ అన్నట్టు. కోపం ఎక్స్ప్రెస్ చేయడం అన్నది యాజ్ ఏ యాక్ట్ గా, అదే ఫర్ టైం బీయింగ్, అది నువ్వు వేషన్ లాగా వేసుకొని వదిలేసావు. నిజంగా కోపడితే సమస్య క్లియర్ కాదు, నువ్వు సంకనాకపోతావు కదా. నిన్నొచ్చి పట్టుకుంది మనం కోపం చేస్తున్నాము అని, నిజంగా మన లోపల కోపం నటిస్తున్నాం అనేది మనకు తెలుసు. నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం చదివిన జోక్ ఉంది ఒకటి. బస్ స్టాండ్లో ఇద్దరు కూర్చున్నారంట, బస్సు కోసం వెయిటింగ్. ఇతను ఇట్లా ముక్కు నలుపుకుంటూ తన విషయాలన్నీ చెప్పాడు.
ఆ పక్క వ్యక్తి హాయిగా విన్నాడు. మీతో మాట్లాడుతుంటే తలలో పట్టి ఎగిరిపోయిందండి అని అంట. నాకు పట్టుకుందండి అన్న. ట్రాన్స్ఫర్ తీసుకున్నాడు. ఇప్పుడు మనకి 3 ప్రమాణాలు ఉంది జీవితంలో. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, రెండోది అనుమాన ప్రమాణం, మూడవది శాస్త్ర ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఒక దాన్ని చూడగానే నీ లోపల ఉన్న ప్రశ్న ఎగిరిపోయింది, అతన్ని చూడగానే నా ప్రశ్న ఎగిరిపోయింది. ఇలాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి, వెరీ రేర్, కోర్టులో ఒకసారి జరుగుతుంది. అన్ని సంశయాలు, ఇప్పుడు లావోత్సు అనే వ్యక్తి ఇట్లా చెట్టు కింద కూర్చుంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 ఇట్లా ఆకు రాలి పడ్డదంట. అతనికి ఉన్న ప్రశ్నలు మిగిలిపోయినాయి జీవితం గురించి. ఓ ఇంతే నా లైఫ్ అనిపిస్తుంది. అయిపోయింది అక్కడితో, అసలు అన్ని బాధలు వెళ్ళిపోయినాయి అసలు. ఆ తర్వాత ఎవరో ఏడుస్తున్నారు. లైఫ్ అంటే ఇది కామన్. అంతవరకు ఎందుకు ఏడుస్తున్నావు, నేనేం తప్పు చేసినా అని పోరాడే వ్యక్తి మొట్టమొదటిసారి హీ యాక్సెప్టెడ్. చలో కొద్దిసేపట్లో ఆపేస్తాడులే పద అంటే ఒక చిన్న లిబరల్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు, బికాజ్ దే డోంట్ వాంట్ టు అండర్స్టాండ్. అందుకని నేను చెప్తున్నది సమస్యలు ఇవి అవని కాదు, ఖచ్చితంగా ఉన్నాయి. కారు కొంటే రిపేర్ అవుతుంది, యాక్సిడెంటు కావచ్చు, మన కాలు ఇరగొచ్చు, ఎక్కడి నుంచైనా సమస్య మన 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 డోర్ నాక్ చేస్తుంది. కానీ దాన్ని నువ్వు మానసికంగా సమస్యగా మారుస్తున్నావా లేదన్నది పూర్తి నీ చేతులు ఉంది, ఎవరి చేతులు లేదు అది. ఇప్పుడు ప్రత్యక్షంకి ప్రమాణం కదా. నేను ఇప్పటి వరకు 2009 నుంచి ఇప్పటి వరకు నా మనసులో ఒక్క సైకలాజికల్ ఇష్యూ కూడా లేదు. నా చుట్టూ సమస్యలు లేవని కాదు, బోల్డ్ ఉన్నాయి. నన్ను తిట్టే వాళ్ళు ఉన్నారు, లేకపోతే నేనంటే నచ్చని వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ యాటిట్యూడ్, నాకేం ప్రాబ్లం. నేనెందుకు దాని సమస్య, నేను దానికి జవాబిస్తానేమో, అవసరమైతే దానికి లెటర్ రాసిస్తానేమో, అవసరమైతే ఒక కాన్సెప్ట్ వీడియో చేసి పెడతానేమో. బట్ ఐ నెవర్ కన్వర్ట్ దట్ ఇన్ టు మై అంటే సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఏం జరుగుతుంది తెలుసా, ఆ సమస్య నుంచి లేదా ఆ సందర్భం నుంచి బయటపడ్డ తర్వాత కూడా థింకింగ్ నడుస్తూ ఉంటుంది. ఇది వెరీ బ్యాడ్. సో వీ కెన్ యాక్ట్ ఆర్ రియాక్ట్ టు ద సిచ్యువేషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. తర్వాత నువ్వు ఏం చేయకు. నేను చెప్పేది మళ్ళీ, డూ వాట్ ఎవర్ యూ వాంట్. నీవు ఎఫెక్ట్ కాకుండా మానసికంగా ఏం చేస్తావో చెయ్యి. మానసికంగా ఎఫెక్ట్ అయ్యేవాడు నేను అంటున్నా ఏం చేయకూడదు, వాడు చెడగొడతాడు. లాస్ట్కు నువ్వు సెంట్రల్ పాయింట్ అవుతావు, నీ ఈగో వచ్చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా నీకు సమస్య సాల్వ్ చేయడం కాదు, నేను చెప్పింది నిలే అంటావు, నీకు అసలు అంటే అక్కడికి వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ ఎందుకు సాల్వ్ అవుతలేవంటే సాల్వ్ చేయడానికి అర్హత లేని వాళ్ళు సాల్వ్ చేయడమే. ఇప్పుడు ఉదాహరణ, నీ బండి చెడిపోతే నువ్వెందుకు చేస్తావు, బామ్మర్ది ఎందుకు చేస్తాడు, మెకానిక్ చేస్తాడు కదా. అర్హత ఉన్న వాడికి అప్ప చెప్పడంలో ఉంది విజ్ఞత. ఇప్పుడు మీ అక్క పిల్లలకి ఏదైనా చెప్పవలసి వస్తే నువ్వు చెప్పకూడదేమో, రైట్ పర్సన్ ఎవరో చెప్పాలేమో, వాళ్ళని ఎత్తుకులాడి వాళ్ళతో చెప్పించు, ఒక్క సెకండ్లో వింటారు. కానీ మనం ఏం చేస్తాం, మా ప్రొడక్ట్ మేమే చెప్పాలి, మేమే తల దూవాలి, మేమే బొట్టు పెట్టాలి, అయిపోయింది, బాత్ కథం హోగయా. మనం చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలో అది కూడా చెప్పకూడదు, ఎక్స్పెక్ట్ చేసి చెప్పకూడదు. నేను అంటున్నది, ఒక వ్యక్తి మనల్ని తూలనాడని, ఇన్సల్ట్ చేయని, అది వాడి స్వభావం. మనిషి అనేవాడు మారతాడని తెలుసుకోవాలి ఎప్పుడైనా. ఇది మొట్టమొదటి హోప్ లైఫ్ పట్ల. అందరూ మారతారు, ఎవ్వరికీ అశాంతిలో ఉండాలని ఉండదు, ఎవ్వరికీ ఉండదు, ఎవ్వరికి రోగంతో ఉండాలని ఉండదు. తెలియకుంటారు అట్లా. ఒకవేళ మనకు తెలిస్తే మన పని ఎడ్యుకేట్ చేయడమే. 100 సార్లు చెప్పు, కానీ ప్రతిసారి మొదటిసారి అనుకొని చెప్తే నీకు స్ట్రెస్ ఉండదు. 100సారి చూస్తున్నా వస్తుంది, ఇది యాటిట్యూడ్ వస్తుంది ఖచ్చితంగా. సరిగ్గా ఎన్నిసార్లు చెప్పాలని బరస్ట్ అవుతుంది. అసలు నిన్ను ఎవడు చెప్పమన్నాడు? ఇప్పుడు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి ఎందుకు నీ మానసిక సమస్యలుగా మారలేదంటే వాళ్ళతో నీకు సైకలాజికల్ ఏ కనెక్షన్ లేదంతే. నిజంగా ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమంది నీ అక్క చెల్లెలు అనుకో, నువ్వు చచ్చిపోతావు. అందుకని ఆ ఊరులలో మీ చెల్లెని కూడా కలిపి బాత్. అప్పుడు ఎలా అంటే, ఒక బురద అంటించుకొని, నా ఎగ్జాంపుల్స్ ఇవి, ఒక బురద అంటించుకొని వచ్చిన పిల్లవాడిని తల్లి ఎట్లా స్నానం చేయిస్తుందో అట్లా సమస్యను సాల్వ్ చేయాలి. 2 పద్ధతులు ఉంది. వాడిని మీద వేసుకొని ఏమి కూడా బురద అవుతుందా, అటు కాకుండా నువ్వు ఒక్క నిమిషం అక్కడే ఉండు ఆగలగా అని అట్లా ఆపి వీళ్ళతో కట్టె పట్టుకొని చిన్న డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇట్లా వాటర్ ఒకసారి స్ప్రే చేసి అప్పుడు దగ్గర తీసుకో. అంటే బాధ్యతలను ఆ రకంగా చేస్తూనే మనం లోపలికి స్ట్రెస్ తీసుకోకుండా చేయొచ్చు అంటున్నాం. అసలు తీసుకోవద్దు. ఎవరిని మనం మార్చలేమని తెలుసుకోవడం మొదటి ధర్మం.
మన వాళ్ళు ఎవరన్నా మారితే మన అదృష్టం తప్ప అంతకు మించి మనదేం లేదు. బట్ వాడికి మారాలని లేదన్నప్పుడు నువ్వు ఎట్లా మారుస్తావు? బట్ వాళ్ళ వల్ల మన ఇంపాక్ట్ ఉంటుంది, మన పైన ఇంపాక్ట్. నేను అంటున్నా ఏమైనా సైకలాజికల్ ఇంపాక్ట్ లేకుండా ఒక పద్ధతి ఉంది, ఫిగర్ ఇట్ అవుట్. నేను అంటుంది ఇప్పటికిప్పుడు నీకు అర్థమయ్యే అవకాశం లేదు. నేను అంటుంది 3 ఏళ్ళు పట్టండి, నెక్స్ట్ 50 ఏళ్ళు చాలా బాగుంటుంది. అప్పుడు నువ్వు అన్నీ చేయొచ్చు. నేను ఇచ్చిన ఎగ్జాంపులే, అందరూ హోలీ ఆడతారు, ఎందుకో చెప్పు? రంగులు పూసుకుంటారు. బై అంటే పండగ ఆస్పెక్ట్లో చెప్పకు, ఇందులో ఒక సైకలాజికల్ ఫినామినా కూడా ఉంది, ఒక అండర్స్టాండింగ్, డీప్ రూటెడ్ అండర్స్టాండింగ్ అందరికీ. కలర్స్ ప్రిపేర్ అయ్యి అది హోలీ రంగులు పూసుకోవాలని ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి అది కూడా ఓకే. అవన్నీ కడిగితే పోతే అని తెలుసు. ఇప్పుడు ఎవడన్నా ఒక కంపెనీ ఒక్కసారి చల్లుకుంటే 50 ఏళ్ళ వరకు పోవని చెప్పి ఎవడన్నా కొనుక్కుంటాడు చూద్దాం. హోలీ అంటే అర్థమైంది, నువ్వు పూసుకున్నా పూసుకోనట్టే, అంటే నీ ఒరిజినల్ స్టేట్ డిస్టర్బ్ కాకుండా. అందుకే ఏం చెప్తారు, ఒక్కటి చెప్తారు, కళ్ళలో వేసుకోవద్దు. ఎందుకంటున్నారు, కళ్ళు పోయే ప్రమాదం, నోట్లో పడకుండా చూసుకోండి. ఆడొద్దని ఎవరు చెప్తలేరు. చర్మానికి అంటితే స్నానం చేస్తే పోతుందని తెలుస్తుంది. అదే మన ఊర్లో వికృతమైన హోలీ ఆడిన రోజులుంది. కొందరు కందెన పోయడాలు. ఒకసారి మా మామయ్య వాళ్ళ కంపెనీలో ఒక రకమైన రంగు ఉంటుంది, ఈ బస్తాలకి రాస్తారు నెంబర్స్. అది వర్షం అది నాకు ఇట్లా గుడిగల్లాగా దొరుకుతాయి. నేను మా మామని అడిగి తెచ్చుకున్నా. ఏం చేస్తారా అంటే, నాకేదో ఐడియా, ఎవిల్ మైండ్. హోలీ వరకు నేను దాన్ని ఎంత భద్రంగా దాచిపెట్టిన, ఎవరికి కంటపడకుండా. అందరూ అసలు వాటర్ ఎట్లా చల్లుకుంటున్నారు, ఒక ఏమైనా ఎగ్జైట్మెంట్ ఉంది. అప్పుడు ఒకడికి ఏం చేసిన, వాడికి చేతులు ఇచ్చి, నేను ఇచ్చినట్టు తెలియదు, అంత గుంపులో నేను చేయలే, వాడి కలర్ ఎత్తుకులాడితే చేయలే పెట్టేసిన. వాడు రాసుకుని, వాడు మొహానికి రాసుకున్నాడు, ఇంకోటికి ఎదురు రాసేసిండు, హోలీ అయిపోయింది. అమ్మా స్నానం చేసి వస్తా, అన్నం పెట్టన్నాడు. స్నానం చేయించిండు, ఏందిరా కప్పలాగా పచ్చగున్నావు అన్నది. వాడు అర్థం చేసుకుని పరిచయం అయ్యిండు. అయ్యో రంగు పోలేదు, నేను మిద్దె మీదకి వెళ్ళి చూస్తున్నా. 7 రోజులు బాయ్ సాబ్ వాడికి రంగు పోలేదు. అసలు ఎక్కడెక్కడి నుంచి వాడు చూసిపోయారు సార్. ఏ రంగు రా, ఎవడిచ్చాడు? నేనే ఇచ్చాడు, నేను చెప్పలే. మా మామూలు అడిగితే చెప్పిండు, 15 రోజుల తర్వాత ఆటోమేటిక్గా పోతుంది. కానీ 15 రోజులు నువ్వేం చేసినా పోదు. ఎందుకంటే అది స్వేద రంధ్రాల లోపలికి వెళ్ళి లోపటి నుంచి చర్మాన్ని ఇంపాక్ట్ చేస్తుంది, అందుకని పోదు. ఇప్పుడు నిరంతర ఎరుక అని ఒక పదం వాడతారు ఆధ్యాత్మికతలో. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మానసికంగా ఇంపాక్ట్ కాకుండా అన్నది ఒక గోడ మీద రాసి పెట్టుకో. ఇక ఎంటర్ ఇంటూ ఎవ్రీ ప్రాబ్లం. ఇదొక్కటి చూసుకో. ఇప్పుడు మనం చలిమంట వేసుకొని కూర్చుంటాం, ఏదేమైనా మన చేయగలకూడదు అనే ఎరుక ఎట్లయితే ఉందో, ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోకపోతే, నేను చెప్తున్నా, ఇంత అద్భుతమైన సమాజంలో మనం ఉండి కూడా చిన్న చిన్న వాటికి మోహం చిన్నపుచ్చుకొని మన జీవితాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటాం. ఎవడో ఏదో అన్నాడని. ఇప్పుడు ఎరుకతో ఉండడం సాధ్యమేనా? 100%. మొత్తం 100%. ఇప్పుడు కారు అక్కడ ఉందా, దాని పట్ల ఎరుక నడుస్తూనే ఉంటుంది. కానీ ఒకవేళ బై ఛాన్స్ ఎరకపోయినా వెంటనే పోయి డిస్టర్బ్ అయిపోతే ఆశ్చర్యం ఏంటంటే ఈ ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీస్ ఏవైతున్నాయో అవి ఒక్కసారి ఒరిజినేట్ అనుకో పోవింగా. బట్ నా క్వశ్చన్ ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఐఎమ్ యూస్ టు ఇట్ కదా, నాకు ఆ మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఐఎమ్ యూస్ టు ఇట్. నేను నాట్ రిక్వైర్డ్ ఉన్నా సరే నాకు ప్రాబ్లం లేదు కదా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం లేదంటే కంటిన్యూ. కానీ ఏదో ఒక రోజు నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ వీక్ అవ్వచ్చు, అప్పుడు దాంట్లో ఇరుక్కుపోయే ప్రమాదం. అంటే లైక్ ఏదో ఒక రోజు యువర్ ఫిజికల్ రియాలిటీ బికమ్ వీక్. ఇప్పుడు నువ్వు స్పందిస్తున్నావు, తీసుకుంటున్నావు, భవిష్యత్తులో స్పందించేది ఉండదు, తీసుకోవడం ఉంటుంది, లేదా తీసుకునేది మిగిలిపోవడం ఉంటుంది. సో ఒక మనిషి మరణిస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ బికమ్స్ వీక్, ఓన్లీ మైండ్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగర్. బట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా కదా, ఏదున్నా నేను తీసుకుంటున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. నీ లైఫ్ నీ చాయిస్. నేను అంటున్నది ఏది తీసుకోవద్దనట్లే, ఇంపాక్ట్ చేసుకోకూడదు అంటున్నారు మైండ్లో. ఇంపాక్ట్ ఏదైతే అయ్యిందో అది ఎప్పుడు ఒకప్పుడు మన డ్యామేజ్ చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మన డిస్కషన్ ఏంది, కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ దగ్గర మాట్లాడుతున్నాం. కోర్లో ఇప్పుడు ఉదాహరణకి చిట్టుకి వెళ్తే కడుపు ఖాళీ కావాలి, కొంచెం ఉంటే ఏమైందంటే నాకు తెలియదు. క్లీన్ అంటే క్లీనే, దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. నేను మాట్లాడుతున్నది ఈ ప్రపంచంలో అత్యంత సమర్థవంతంగా మీరు పనిచేయాలంటే ఏ రంగంలో అయినా
ఇది ఖచ్చితంగా ఉండి తీరాలి. లేకపోతే ఎక్కడో చోట ఏదో ఒక మాటకి మీరు ఇంపాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. దాని నుంచి ఎట్లా బయటపడాలో తెలియదు, అది గుర్తొస్తూ ఉంటుంది. అయ్యో మంచి మంచి వ్యక్తులు చచ్చిపోయిన ఉన్నారు, అందరి ముందు ఇట్లా అన్నాడు, అందరి ముందు వాడు మంచివాడు, అసలు వాడు బయటకు వెళ్తే దేవుడు. ఇవ్వడన్నా బాధపడను కానీ వాడంటే బాధపడ్డాను. వాడు వచ్చి సారీ చెప్తే అది వాడు చెప్పాడు. నేనైతే ఒకటి అర్థం చేసుకున్నా, మనం ఎదుటి వ్యక్తిని మార్చాలని ప్రయత్నం చేయాలంటే మనకు అంతులేని ఓపిక ఉండాలి, కంపాషన్ ఉండాలి. రెండోది అతను మారకపోవచ్చు అన్నది కూడా అర్థం చేసుకోవాలి. చిన్న స్పేస్ ఇస్తే మెల్లగా మార్పు అనేది వస్తుంది. హఠాత్తుగా ఎవడు మారడు, హఠాత్తుగా జుట్టు పెరగదు, హఠాత్తుగా వర్షం రాదు. ఇట్ విల్ టేక్ టైం. అందుకని మనం ఏం చేస్తాం, హఠాత్తుగా మారాలని అనుకుంటాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నంత స్పిరిచువలే, కానీ సమాజంలో స్పిరిచువాలిటీ అనేది ఎక్స్టర్నల్గా చెప్పబడుతుంది, మూలం చెప్తలేరు. అంటే తను అడిగింది ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, ఇప్పుడు చాగంటి గారు చెప్పేది ఒకటి, గరికపాటి గారు ఒకటి ప్రవచనాలు, లేకపోతే ఆయన ఇంకో పేరేంది నందూరి గారు చెప్పేది ఒకటి. మరి మీది ఏ కోవలోకి వస్తుంది? అంటే నేను వింటున్న వాటిలో ఇప్పుడు నేను ఆచరిస్తున్నది ఏదైనా ఉందా వాళ్ళు చెప్పింది? అంటే ఇప్పుడు చాగంటి గారు చెప్పారనుకోండి రామాయణం, నేను చాలాసార్లు విన్నాను. సో అందులో ఉన్న బేసిక్ పాయింట్స్ని నా లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఓకే అక్కడ అలా జరిగింది కాబట్టి అలాంటివి నేను కూడా ఫాలో అవ్వాలి. సో అలాంటివి ఉన్నాయి నా లైఫ్లో. ఒకటి చెప్పమండి, ఇన్ కేస్ ఇప్పుడు కష్టం వచ్చినా ఏదొచ్చినా సరే పేరెంట్స్ చెప్పింది అన్నదానికి ఒక ప్రమాణంగా తీసుకొని వాళ్ళు అలా చెప్పారు కాబట్టి నువ్వు అలా చేయి అనేది రామాయణంలో ఒకటి ఉంటుంది. అంటే రాముడికి వాళ్ళ తండ్రి చెప్పాడని, రాముడు ఇలా చేశాడు, అది కష్టమైనా సరే తీసుకున్నాడు అని. సో ఇప్పుడు నాకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఇన్ కేస్ శృతి చెప్పింది అనుకుందాం, అంటే తను చెప్పింది ఇది బెస్ట్ సూటబుల్ అనేది నాకు తెలియదు, సో నేను అది ఫాలో అవుతా. ఇన్ కేస్ సేమ్ థింగ్ మా డాడీ వేరే చెప్పారు, సో అప్పుడు నేను శృతికి చెప్పుకుంటాను, ఓకే నేను ఇది తీసుకుందాం అనుకుంటున్నాను, అది ఫాలో అయిపోతాను. ఇర్రెస్పెక్టివ్ ఆ రిజల్ట్ ఏదైనా ఉండొచ్చు. సో వెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఏ డెసిషన్, నేను అసలు దాని గురించి ఆలోచించాను ఇన్ కేస్ వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటే. నేను బాగుంది, ఇదంతా ఓకే, ఇది ప్రాపంచిక విషయాల గురించి మాత్రమే ఇదంతా పనికొస్తుంది. ఇది నా విషయాలు అంటే ఏదన్నా ప్రపంచంలో ఏవైతే మనం సందర్భాలు అనుభవిస్తున్నామో దాంట్లో మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. నువ్వు అల్టిమేట్ ఒక్కడే ఉన్నావు భూమి మీద, అప్పుడు ఎవరిది ఉపయోగపడదు, నీ అండర్స్టాండింగ్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకి రాత్రిపూట ఇటు తిరిగి పడుకోవాలా అటు తిరిగి పడుకోవాలా, ఎంతసేపు బోర్లో పడుకోవాలని ఎవరు చెప్తారు? నాకు కన్వీనియంట్ అది. సో ఓవరాల్గా కొన్ని నీలో పుట్టవలసింది. కానీ మరి ఇప్పుడు చాగంటి గారైనా గరికపాటి గారైనా ఇంకెవరైనా భక్తి రిలేటెడ్ డివోషనల్లో చెప్తే దానివల్ల సత్ప్రవర్తన ఒక మంచి దీని వైపు అయితే ఒక వస్తుంది, జనాలపైన అయ్యో ఖచ్చితంగా ఉంటుంది. నేను ఉండదని ఎందుకంటే డిసిప్లిన్ అనేది కానీ నేను అంటున్నది మళ్ళీ అందులో ఒక రకమైన ఫియర్ కూడా ఉంటుంది అంటుంది. అంటే అది కండిషనింగ్ వాట్స్ ఎవర్. ఇప్పుడు ఒక వ్యక్తి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన మైండ్ మళ్ళీ ఇంకో వ్యక్తి వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. నేను అంటున్నది గో బియాండ్ ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఫైండ్ అవుట్ యువర్ ఓన్ రియాలిటీ. ఇప్పుడు సత్ప్రవర్తన అన్నది బాడీకి సంబంధించిందా మైండ్కి సంబంధించిందా? వేరే వాళ్ళకి సంబంధించింది. అంటే నేను డిసిప్లిన్ ఉన్నాను వాళ్ళే చెప్పాలి. నేను చెప్పి ఎవరు లేరు భూమి మీద, నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో, ప్రవర్తన అనుకో, దెన్ దెర్ ఇస్ నో పాయింట్. అసలు అదేం లేదు, నా ఫీలింగ్ ఓకే, నేను నా సాటిస్ఫాక్షన్ అనుకుంటున్నాం. కానీ మనం ఎవరిని లెక్కలోకి నిజంగా తీసుకోవట్లే. మన చుట్టూ ఉన్న 5-6 మందిని లెక్కలోకి తీసుకుని జీవితాన్ని నిర్మిస్తున్నాం. అక్కడక్కడే కొట్టుకుంటున్నాం మనం. నేను అంటున్నది కొంతసేపు వాళ్ళని కూడా పక్కకు జరుపు, థింక్ ఇండిపెండెంట్లీ, ఇంతే నేను చెప్తున్నది. కానీ కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, గరికపాటి కానీ ఇప్పుడు వీళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే ఇప్పుడు చిన్న ఒక సెంటెన్స్ చెప్తారు. నేను రీసెంట్గా ఉన్నా, అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నువ్వు లేకపోతే అందరు బాగుంటారు అంటాడు. యాక్చువల్లీ అప్పటి వరకు అంటే క్రిటిక్స్ ఎట్లా అంటే అప్పటి వరకు అందరూ అవును కదా ఈ లైన్ బాగుంది అంటారు, ఆయన చెప్పే వరకు అవును కదా ఈయన చెప్పింది కూడా కరెక్ట్, నువ్వే బ్యాడ్ ఫెలో కాబట్టి బాగున్నది అని అంట. అంటే ఇప్పుడు కొన్ని చెప్తారు కదా, 1 year ఎవరు వదిలేయమన్నారు,
ఏది చనిపోతే 1 year ఇల్లు వదిలేయమన్నారు. అంటే ఎక్కడ రాసింది అని నేను ఒక మాట ఆయన చెప్పనా, చెప్తాడు కాబట్టి బయట నుంచి వచ్చే ఏవైతే మాటలు ఉన్నాయో అది ఎప్పటికీ నీకు 100% ప్రశాంతతని ఇవ్వవు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. చెప్తారు అంతే. నాకు లిమిట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు ఒక సర్కిల్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఎవరో చెప్పింది ఎందుకు వింటాను, నాకు యాక్సెప్టబుల్ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పారు, నేను బిలీవ్ చేశాను, ఓకే హీ మైట్ బి ద రైట్ పర్సన్ అని. సో ఇప్పుడు నేను వింటున్నాను, ఇట్ ఈస్ నాట్ ష్యూర్ దట్ ఐ ఫాలో యూ. మా డాడీ చెప్పారు నెవర్ ఫాలో ఎనీబడి. నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరు నిజంగా జీవన్ముక్తి అంటే ఇప్పుడు నేను చెప్పిన మానసికంగా ఇంపాక్ట్ లేని స్థితి, అది ఒరిజినేట్ కావాలంటే ఎవరిని ఫాలో కాకూడదు. బట్ దట్ విల్ ఇంపాక్ట్ అదర్స్ కదా. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మీరు ఇలా ఉన్నారు, ఒకవేళ మీ మదర్కి ఫాదర్కి నచ్చలేదు అనుకుందాం, అప్పుడు నీకు భాష ఎందుకు ఉంది, వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలి? అరే నువ్వు అర్థం చేసుకోవడం నువ్వెందుకు అనుకుంటున్నావు? నేను ఫస్ట్ చెప్పిందే అది. మన వల్ల ఒకరు మారరు, మనం చెప్పింది ఒకరికి అర్థం కాదు. యు ఆర్ హియర్ టు లివ్ యువర్ లైఫ్. అలాగని నువ్వేం సంఘ విద్రోహ కార్యక్రమాలు తుపాకి పట్టుకొని తిరుగుతలేవు. జస్ట్ ఇప్పుడు నేను జుట్టు పెంచుకున్నా, మా అమ్మకు నచ్చలేదు అనుకో, నేను దాన్ని అజ్ఞానంగా చూస్తా. అంటే ఆమె దృష్టి ఇంకా నా జుట్టు మీదనే పాడైంది. వారి నుంచి బయటపడాలని చెప్తాను నేను. ఇక్కడ ఓన్లీ పెద్దవాళ్ళకి అంత తెలుసు అని అంత స్టూపిడిటీ నాకేం లేదు. పెద్దవాళ్ళకి తెలియని చాలా ఉంది, అది చెప్పవలసిన బాధ్యత మీకు కూడా ఉంది. ఇప్పుడు కంప్యూటర్ గురించి అమ్మకు తెలియదు, ఆ టైంలో అమ్మ చెప్పింది ఎట్లా వింటాం? తెలియంది అమ్మకు తెలియదు అంతే. అమ్మ అనే గౌరవం ప్రేమ వేరు, అమ్మ నాలెడ్జ్ బేస్ వేరు. అందుకని మనం విషయంగా చూస్తే ఎవరిని ఎలా ఉంచాలో, ఎవరితో ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది సందర్భం నిర్ణయిస్తుంది. అంత జ్ఞానం కూడా మనకు ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు కంప్యూటర్ అనేది చాలా బేసిక్ థింగ్, మనకు అర్థమైపోయింది. నేను చెప్పేది ఎక్స్టర్నల్ గా, అంటే ఇప్పుడు మన అమ్మని ప్రమాణంగా అమ్మకు నచ్చలేదంటే నేను అంటున్నా అసలు వేరే వాళ్ళ మీద దృష్టి ఉండిన స్థితికి రావాలి. ఇప్పుడు మా అబ్బాయి తాను ఏం చేస్తున్నాడో తనకు తెలుసు, హీఈస్ ఇన్ ఆల్ హిస్ సెన్సెస్ అని చెప్పడం నిజమైన మాతృత్వం అంటుంది. అంటే నిరంతరం చచ్చిపోయే వరకు ఏదో ఒకటి చెప్తూ ఉన్నావు అనుకో, యూ హ్యావ్ మిస్అండర్స్టూడ్ లైఫ్ కంప్లీట్లీ. ఒక టైంలో చెప్పడం ఆపేసి, అరే నీకు జీవితం అర్థమైంది కాబట్టి ఇక మీద స్వయం స్ఫురణలో జీవించి బెట చెప్పాలి. ఇప్పుడు డ్రైవింగ్ క్లాస్కి వెళ్తావు, 50 ఏళ్ళు చెప్తారా ఏంది? విమానం క్లాసే 3 నెలల పూర్తి అవుతుంది, ఇదేం లైఫ్ క్లాసు? పోనీ నేను ఒక మాట చెప్పనా, అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు పేపర్ మీద రాసి ఇవ్వను, నాకు తెలిసి ఏ స్పష్టత లేదు. నోటికి వచ్చింది బాగుతున్నారు ఈ జీవితం పేరు మీద. ఒక్కటి చెప్పు, అది ఆచరించి చూస్తా. ఇప్పుడు మదర్ ఏం కోరుకోవాలి, నువ్వు ఏం చేస్తావో ఏం చేయవో ఎంత సంపాదిస్తావో నాకు తెలియదురా, కానీ ప్రశాంతంగా ఉంది బేట. ఇది రియల్ ప్రేమతత్వం. అది డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక వ్యక్తి నీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, నిన్ను ఒకటి మెచ్చొచ్చు మెచ్చకపోవచ్చు, అది కాదురా ఇంపార్టెంట్. నువ్వు కామన్ కంపోజ్డ్గా ఉండు, లైఫ్ లీడ్ చేయి. ఇది ఒక మంచి టీచింగ్, ఇది ఆచరించడానికి ఉపయుక్తమైనది. అంతేగాని జుట్టు గురించి, స్నానం చేయలేదని లెక్చర్స్ ఇచ్చి, బట్టలు చక్కగా వేసుకొని లెక్చర్స్ ఇచ్చి, చెప్పులు ఇట్లా ప్రతిదానికి లెక్చర్స్ ఇస్తూ పోయినావు అనుకో, అసలు ఇంపాసిబుల్ టు ఫాలో ఎనీబడి. మొన్న నేను మన ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఆవిడ యూఎస్ నుండి వచ్చింది. వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఒక్కరే ఉంటారు, వీళ్ళేమో అందరూ అక్కడ ఉంటారు. వాళ్ళ పిల్లలకి అక్కడే జాబ్స్ వచ్చేస్తే ఎప్పుడో వస్తారు కొన్నేళ్ళతో. అయితే నేను వాళ్ళిద్దరూ యూఎస్ నుండి వచ్చిన ఫ్రెండ్సే. మరి మీ పేరెంట్స్ ఇక్కడ, మీరు అక్కడ అంటే ఏం చేస్తాం, వీళ్ళే యూఎస్కి వెళ్ళాలి మీరు, యూఎస్కి వెళ్ళాలి మీరు, అక్కడే సెటిల్ అవ్వాలి మీరు, అక్కడే సెటిల్ అవ్వాలి మీరు అని వీళ్ళు అదే చెప్పి 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 పెంచారంట. ఇప్పుడు ఆ చెప్పి పెంచిన పేరెంట్స్ ఒంటరిగా ఉన్నారు. ఇప్పుడు మేమేం చేయాలి, అక్కడ వెళ్ళి వాళ్ళన్నట్టే సెటిల్ అయినాం, మా పిల్లల ఉద్యోగాలు అక్కడ. ఇప్పుడు అక్కడికి ఇక్కడికి మేమేం చేయలేము, వీళ్ళు అక్కడ రాలేకపోతున్నారు, మేము ఇక్కడ రాలేకపోతున్నాం అని. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది జస్ట్ ఒక సినిమా రైటర్ రాసే డైలాగ్ కూడా బ్యూటిఫుల్గా ఉండొచ్చు, కానీ ఆచరణకు అందకపోవచ్చు. ఒక వ్యక్తి స్టేజ్ మీద ఇచ్చే ప్రసంగం ఉర్రు తొలగించవచ్చు, కానీ మనం ఆచరణకి అందకపోవచ్చు. ఒక వ్యక్తి సాదాసీదా మనిషి మామూలుగా చెప్పినట్టే ఉండొచ్చు, కానీ ఆచరించడం వల్ల జీవితం బాగుపడవచ్చు. సో మనల్ని ఎగ్జైట్ చేసే దాని గురించి, మనం నచ్చేది నచ్చంది దాని గురించి కాదు, అసలు వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ లైఫ్ అని ఆలోచిస్తే అందులో నాకు ప్రధానంగా కనిపించింది, ఈ భూమి మీద ఏది నువ్వు సృష్టించుకోలేదు, అంతా ప్రకృతిదే. ఓన్లీ ఈ బయట ఉన్న ప్రపంచంలో కొంత ఏరుకొని నీ మనసు క్రియేట్ చేసుకున్నావు, దానివల్ల నువ్వు సఫర్ అవుతావు. అందుకని దాని పట్ల నీ దృష్టి పెట్టు, దాన్ని క్లియర్ చేయి. కుటుంబ సభ్యులు, ఏ వ్యక్తికైనా ఇదే. ఇప్పుడు నేను చెప్పింది ఆచరణ యోగ్యమైనది, ఇంపాక్ట్ లేకుండా డీల్ చేయి, లేదా డీల్ చేయకు పక్కకు చేయి. యు ఆర్ నాట్ హియర్ టు సఫర్. ఎవ్వడికి మాడుమొహం వేసుకొని బతకాలి ఉండదు.
గంభీరంగా ఉండడం మన స్వభావం. ఇప్పుడు ఉదాహరణకు అడవిలో మీరు ఒంటరిగా 1 year ఉన్నారనుకోండి, యూ మే నాట్ లాఫ్, డజన్ మీన్ దట్ యూ యూ విల్ బి సాడ్. ఒక న్యూట్రాలిటీ వస్తుంది, ఒక సంయమనం వస్తుంది, ఒక ప్లెజెంట్నెస్ అండ్ కామ్ అండ్ క్వైట్నెస్ వస్తుంది ఖచ్చితంగా. సరే వాడు అక్కడ ఉండి కూడా ఎవరి గురించి ఆలోచిస్తుంటే వాడు సఫర్ అవుతారు అనుకో. నేను చెప్పేది ఒక జెన్యూన్ మైండ్ గురించి. తర్వాత ఇంకొక ఆచరణాత్మకమైన అబ్జర్వేషన్ ఇది నేను పాటిస్తున్నా. నీ చుట్టూ 10 మంది ఉన్నారు, కుటుంబ సభ్యులే, వాళ్ళకి ఏం కావాలన్నా చూడు, వాళ్ళకి ఏదైనా చేయవలసి వస్తే చెయ్యి, కానీ వాళ్ళ గురించి ఆలోచించక ఎక్కువ. వాళ్ళని నీ నుంచి విముక్తి చెయ్యి. మనం చేయవలసిన గొప్ప ఘనకార్యం ఏదంటే సాటి మనిషిని మన నుంచి విముక్తి చేయడమే. స్కూల్ అదే చేస్తుంది, కాలేజ్ అదే చేస్తుంది, ఎవ్రీథింగ్ అదే చేస్తుంది. ఇప్పుడు ప్రవచనకారుడు 1 గంట సేపు మాట్లాడాడు, శుభం అని చెప్పిపోతున్నాడు, ఎందుకు విముక్తి చేస్తున్నాడు. ఎవడు భరించలేడు ఎవడిని. ఇప్పుడు 10-15 hours ప్రవచనం ఉంటే ఎవరు ఉంటారు? అందుకని మనం ఎదుటి వ్యక్తిని యాజ్ ఎ థాట్గా మైండ్లో క్యారీ చేయొద్దు అనేది నా అనుభవంగా చెప్తున్నా. ఇప్పుడు నిజంగా పీస్ 24 hours నువ్వు అనుభవించాలంటే అన్ని పనులు చేస్తూనే ఇదొక దగ్గర దారి. అన్ని పనులు చేస్తూనే ఒక ప్రశాంత స్థితి ఉంది, మనిషి మిస్ అయిపోయింది. ఉదాహరణకి సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉంది కదా, కానీ అది మనకి ఏదో తుమ్ము దగ్గు ఏదో ఒకటి వస్తుంది, ఇది బాగానే ఉంది అనుకోని నేను చెప్పట్లేదు. ఒక్కసారన్నా ఆ సంపూర్ణ ఆరోగ్య స్థితి ఎట్లుంటుందో చూడు. ఎలా ఉంటుందంటే శరీరం గుర్తురాదు, దానికే సంపూర్ణ ఆరోగ్యం అని పేరు. డాక్టర్ ఇక్కడే ఉన్నాడు. తల గుర్తొస్తుందంటే తలనొప్పి ఉందని. వయసు పెరుగుతున్న కొద్దీ బాడీ ఎక్కువ గుర్తొస్తుంది. లేస్తే మోకాలు గుర్తొస్తుంది, కూర్చుంటే నడుము గుర్తొస్తుంది, తల తిప్పితే మెడ గుర్తొస్తుంది, చూస్తున్నప్పుడు కళ్ళు గుర్తొస్తాయి, ఏం కనబడదు. సో చిన్నపిల్లలకి అసలు బాడీ గుర్తుండదు. ఆరోగ్యం అంటే దాని అభావ స్థితి, అది లేనట్టు అనిపించదు. ఉంది, స్టిల్ యూ డోంట్ ఫీల్ ఇట్. రెండవది మంచి మనసు అనుకో, నీకు ఏది గుర్తుండదు. గుర్తుండదంటే నాట్ యాజ్ ఇన్ఫర్మేషన్గా గుర్తుంటుంది, బట్ ఎమోషన్గా గుర్తుండాల్సిన అవసరం లేదు. ఒక గాయముగా, ఒక మరక గుర్తుండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నది ఎవరికి అర్థమవుతుందో కాదో నాకు తెలియదు. ఇది ఎగ్జిస్టెన్షియల్ కోర్. ఇప్పుడున్న సమస్త ప్రాణకోటిని మనం మనిషి యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా నిరంతరం ప్రయాణం చేస్తున్నాయి. నక్షత్రాలు, సూర్యుడు, ఇవన్నీ చూస్తే ఏం తెలుస్తుంది? ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఉంది, అందులో మైండ్ యొక్క ఇంటర్వెన్షన్ లేదు. అంటే ఎమోషనల్గా ఉండకూడదు అంటున్నా అస్సలు. బట్ అలాంటప్పుడు అంటే మళ్ళీ ప్రామాణికంగా చెప్తున్నా, ఏది రామాయణము వీటిలలో అంటే బాధపడము, ఏడవడము, కోపము, ఇవన్నీ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి కదా వాటిలలో. మళ్ళీ వాళ్ళందరూ మనుషులుగా పుట్టారు, మనుషులుగా పుట్టినందుకు ఒక సందర్భాన్ని క్రియేట్. ఇంకొకటి, రామాయణం అనేది మనం సమగ్రంగా అర్థం చేసుకోకపోతే మళ్ళీ అదొక ఊరికే ఒక పుస్తకం లాగానో, లేకపోతే ఒక కథ లాగానో, లేకపోతే కొన్ని మనకి ధర్మవచనాలు చెప్పి అట్లా కాకుండా రామాయణం చూస్తేంది అదొక అవతారం. రావణాసురుని సంహరించడానికి ఒక అవతార సృష్టి జరిగింది అక్కడ. సో ఇదంతా ఒక ఇప్పుడు ఎట్లుందంటే, నేను సినిమా తీయకముందే నేను మొత్తం ఊహిస్తాను, చూసారా? అట్లా సీతమ్మ వారిని కలవడము కానీ, ఆ గురువుల దగ్గరికి వెళ్ళడము కానీ, ఆ తర్వాత ఎవరైతే రాముడి పాత్ర పోషిస్తున్నాడో అతనికి సర్వము తెలిసి చేస్తున్నాడు అన్నమాట. మొత్తం ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అది. ఇప్పుడు రాముడి లైఫ్లో మనం ఆచరించదగ్గది, ఇప్పుడు రాముడు పొద్దున రామాన్ విగ్రహాన్ ధర్మ అంటే రాముడు ధర్మం అంటే ఎలా ఉంటుందంటే, రాముడి ఆకారం ఎలా ఉంటుందో అది నిలువెత్తు రూపమే ధర్మం. అంటే రాముడే ధర్మము. అంటే ఏం చేశాడు? అబద్ధం చెప్పలేదు, తండ్రి మాట పరిపాలించాడు. ఆ తర్వాత తన రాజ్యం మీద ఆకాంక్ష లేదని తమ్ముడికి ఇచ్చేశాడు, చంపాడు కూడా. సో వీటిలో ఏది లెక్కలోకి తీసుకుంటాం? యాక్చువల్లీ నాకు తెలిసిన ధర్మము అని ఎందుకు అంటారు అంటే, సాగంటి వారి వర్షన్లో. సో ఆయన ఎప్పుడు కూడా ఏది నా డెసిషన్ అని ఎప్పుడు చెప్పలేదు. నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే అందులో అలా ఉంది, అలా చేయాలని ఉంది కాబట్టి చేస్తున్నాను. అంటే ఆఫ్ ద రికార్డ్ చెప్తాను నీకు తర్వాత. అది వెరీ డేంజరస్ ప్రెసిడెంట్ అది. అంటే ఎలా? నేను తర్వాత చెప్తాను దీన్ని, నేను ఒక్కడికి చెప్తాను. అంటే నేను ఆయనకు పూర్తి గౌరవాన్ని ఇస్తూనే నేను ప్రతిసారి ఆ ఒక్క అంశాన్ని మాత్రం అందులో ఉంది కాబట్టి చేస్తున్నా అన్నది కొంచెం అది వేదాలను ప్రమాణంగా తీసుకొని చేస్తున్నానని అంటాడు. కరెక్టే. ఇప్పుడు నేను అంటుంది, నీవు
రాముడిలాగా జీవించాలంటే నువ్వు రాముడివై ఉండాలి. ఆ సందర్భంలో ఉంటే ఆ జీవన విధానం నీకు సెట్ అవుతుంది. నేను ఇప్పుడు దాన్ని ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక బాధ వచ్చింది అనుకోండి, ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఒక కష్టం ఉందంటే ఓకే ఉంది, నాకే తెలుసు, ఇంట్లో ఎవరికి తెలియదు ఆ ప్రాబ్లం. ఇప్పుడు ఏంటి, ఓకే నాకు శృతికి తెలుస్తుంది, అరే శృతి కూడా బాధపడుతుంది అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. సో నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను, ఓకే ఇది ఇలా ఉంది అని. ఎందుకు చేసుకుంటున్నాను? పోనీ ఎంతసేపు బాధపడాలని ఎక్కడ చెప్పాడా చాగంటి గారు? సో ఆ ఈవెంట్ నేను అంటున్నది ఇప్పుడు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. లేదు అలా ఏం చెప్పలేదు. అట్లాంటప్పుడు నేను చెప్తున్నా, ఒక్క సెకండ్లో ఖతం చేయదాన్ని. టైం ప్రమాణం కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎమోషన్ ఈజ్ బ్యాడ్. ఎమోషన్ టైంలో ఉండడం చాలా తప్పు. ఉదాహరణ నీ కోపం తప్పు కాదు, కానీ 10 hours కోపడ్డావు తప్పది కాదు. ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఏ రీజన్ లేకుండా అకారణంగా మిమ్మల్ని తిట్టిన, సపోజ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా మీకు కోపం రాదా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే మూతి పండు రాలగొడతా. అంటే మీరు అంటే ప్రకృతి ధర్మం గురించి ప్రకృతి ధర్మంలో ఏ ప్రాణి మరొక ప్రాణి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయదు. మీరు వీక్ అంటే కంపేర్ గా మీ మీద అటాక్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాడు స్ట్రాంగ్ కావచ్చు. అప్పుడు నువ్వు మూతిపల్లి రాలగొట్టడం ఎట్లా కుదురుతుంది? నేను చెప్పేది నువ్వు అన్నదాన్ని ఇగో, నువ్వు హైపోథెటికల్ క్వశ్చన్ అడిగితే నేను హైపోథెటికల్ ఆన్సర్ ఇచ్చాను. దట్ ఈస్ నాట్ మీ. కానీ నేను చెప్పేది ఏంటంటే నేను చెప్తున్నా, ఇప్పుడు సమాజంలో నీ ఉండి సమాజం అంటే ఏందో తెలుసుకొని ఇప్పుడు నీ ఉన్న సందర్భంలో నువ్వు ఎలాంటి పని చేస్తే, ఎట్లా మాట్లాడితే ఒక పని సమర్థవంతంగా అవుతుంది, అసలు మానవ సంబంధం ఇవన్నీ తెలుసుకున్న ఒక విచారణ చేసిన తర్వాత ఆ జ్ఞానం నీకుంటే అసలు నీ జీవితంలో సమస్య రాదు. ఇది సత్యం. అన్ని పనులు చేస్తావు నువ్వు, నీకు ఎలా చేయాలో తెలుస్తుంది తప్ప తెలియని వాడే మాటి మాటికి సమస్యలు తెచ్చుకుంటాడు. బికాజ్ వాడు ఉద్దేశం మంచి ఉంటుంది, మాట బాగుంటుంది, అట్లా సమస్యలు వస్తాయి. నువ్వు ఉన్న చోటు నుంచి ఒక 100 మంది హడావిడిగా చేసి గందరగోళం చేసే పనిని సమర్థవంతమైన వాడు ఒక్క మాటతో చేయించగలడు. ఇట్లాంటి ఇన్స్టాన్సెస్ బోల్డ్ ఉన్నాయి. నేను అందుకే చెప్పాను, కారణం అని చెప్పాను. యాక్చువల్లీ మనకి అప్పుడు నా ప్రారంభం అనుకుని ఊరుకుంటా, ఏం చేస్తావు మరి. ఆ తర్వాత కొంతకాలం అంటే మనం రిట్రోస్పెక్టివ్ ఆలోచించినప్పుడు హామ్ నేను రాస్తున్న పుస్తకంలో కాంటెక్స్ట్ ఏదైనా ఒక సందర్భము యాక్సిడెంటలా ఇన్సిడెంటలా అనేది నేను ఖచ్చితంగా చూస్తాను. ఎవరైతే యాక్సిడెంటల్ అనుకో, నేను అనవసరంగా నేను గొడవ పడను. ఇప్పుడు ఎవడో పోతుంటే బురద పడ్డది నా మీద, వాడు భయ్యా నేను చూడలేదు భయ్య అంటే ఓకే అంటది. వాడు ఇన్సిడెంటల్ గా చేశాడు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను. నా శరీర ధర్మాన్ని బేస్ చేసుకుని నేను ప్రశ్నిస్తాను. నిజంగా గుంపు వస్తే నేను పక్కకు జరగవచ్చు, కానీ నేను తప్పకుండా ఆలోచిస్తాను. దానికి ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకెళ్ళి వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు అట్లా చేశారు అని నేను తప్పకుండా నేను తెలుసుకున్నా. నేను ఫ్లైట్ ఆపిన ఒకసారి, అంటే నేను ప్రశాంతంగా ఏముండను. నేను నిజంగా ఒక సందర్భాన్ని నా పూర్తి విచక్షణలో నిర్ణయించుకున్నాను అనుకో, ఎవరు చెప్పినా పక్కకి జరిగిన ఇంకా అట్లా కొన్ని సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రతిదానికి పోరాడను నేను. ఇన్సిడెంటలా యాక్సిడెంటలా, ఒకటి తెలిసి చేశాడా తెలియక చేశాడా, ఇది తెలుసుకోకుండా నువ్వు ఎట్లా పోరాడతావు? బీయింగ్ హ్యూమన్ ఫస్ట్ ఆ విచక్షణ ఉండాలి. ఇప్పుడు పోతుంటే నువ్వు కాలు దొక్కావు, ఇంకా తిడతావా? ఇంకా అరే తెలియక నువ్వు బొచ్చడి చేస్తున్నావు భయ్, అర్థం చేసుకో. ఎవడన్నా కావాలని చేస్తున్నావు తెలుసుకో, అది వాడి స్వభావమా వదిలేయి. వాడి స్వభావం అయితే వదిలేయాలి కదా, అదే వాడి స్వభావం కావాలనే తొక్కుతాడు, వాడిని వదిలేయడం కరెక్ట్. అది నువ్వు చెప్పి చూడు. నేను అంటున్నది ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఎవరో చెప్పి చూద్దాం. ఇప్పుడు రైతులకు ఇది నేను అట్లా కాదు, చెప్పి చూడటం కంటే ఆ స్వభావం ఉన్న వాడి దగ్గరికి పోకుండా ఉంటే బెటర్. ఫస్ట్ అదే చెప్పిన, మనకి మానవ సంబంధాల పట్ల, మాట పట్ల, కమ్యూనికేషన్ పట్ల, ఇప్పుడున్న వర్తమాన సమాజం పట్ల, నీ ఎగ్జిస్టెన్షియల్ కోర్ పట్ల నీకు సంపూర్ణమైన అవగాహన కలిగితే ఎవ్రీథింగ్ దాని ప్లేస్లో ఆపరేట్ చేయబడుతుంది. అప్పుడు నేను చెప్తా, సూర్యుడు మిగతా గ్రహాల మధ్య ఎటువంటి సంబంధం ఉందో, ఒకదానికొకటి గుద్దుకోకుండా దేని వేగాలు తిరుగుతున్నాయో నువ్వు సూర్యుడిలా ప్రకాశిస్తావు. అన్ని పనులు నెరవేర్చబడతాయి నీ ద్వారా, బికాజ్ నీకు సంపూర్ణమైన అవగాహన ఉంది. చివరి ఎగ్జాంపుల్, ఇప్పుడు కారు సగం నేర్చుకుని బయలుదేరితే తిరుపతి వేలోపు ఎన్నోసార్లు గుద్దుకుంటావా లేదా? అట్లనే జరుగుతుంది మానవ జీవితంలో. అసలు విషయం అర్థం కాకుండా జర్నీ స్టార్ట్ చేయడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నేను అందరిలాగే పనిచేస్తున్నా, నాకు ఒక్క గొడవ అవ్వదు. నేను జీవితానికి సంబంధించిన అన్ని విషయాల పట్ల నేను నిరంతరం దృష్టి పెడతా. వేరేవాడు నా గురించి ఏమనుకుంటున్నది నాకు అనవసరం. నేను నా జీవితం పట్ల ఎటువంటి అవగాహన కలిగి ఉన్నా
ఎంత సమగ్రత కలిగి ఉందా, ఎంతో ఈగోలేసుకుందా అనేది నేను చూసుకుంటాడు. ఉదాహరణకి వీడు పెద్ద ఈగోయిస్టిక్ అన్నంత మాత్రం అయిపోతున్నాయింది. మనం ఏందో మనకు తెలియాలి. అట్లా పొగడ్తకి లొంగిపోయేది లేదు, లేదా తిట్టాడని బాధపడేది లేదు. అది ఎవరు, మనం ఎవరం, అది చెప్పేవాడు కావాలి. ఊళ్ళల్లో సహజంగా మిగిలిన రైతులు చాలా వరకు బాగానే ఉంటారు. కొందరు అట్లుంటారు, చుట్టూ గిట్లు తప్పడం, అది ఇబ్బంది పెట్టడం కావాలనే చేస్తారు. మరి అలాంటి వాళ్ళ పట్ల మిగిలిన వాళ్ళు లీగల్ గా యాక్షన్ తీసుకోవడం నేను అంటున్నది చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. అవును, వాటికి అది అంతే. ఇప్పుడు ఊర్లు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. నువ్వు వాడు ఎంత చాగంటి గారి ప్రవచనం విన్నా అక్కడికి రాగానే వాడి మైండ్ చెడిపోతుంది. అలాంటి వాళ్ళ పట్ల మరి చాగంటి గారి ప్రవచనం విని ఇంకో వ్యక్తి ఏం చేయడం? మరి తెలియదు మనకు కొన్ని విషయాలు. నా దగ్గర సమాధానం లేదు. వ్యవహారికంగా ఏం చేయాలో అది చేయాలి. అందరినీ కూర్చోబెట్టి ఏం చేయాలో అందరూ అదే కూర్చోబెట్టి చేయాల్సి వాడికి 2 పెగ్గులు పోయి చేస్తే అంటే వాడికి ఏది వస్తుందో అది మనకు సొల్యూషన్ కావాలా. నేను చెప్తే సొల్యూషన్ ప్రధానికి ఉంది. కొంత వదిలేసుకోగలిగితే సొల్యూషన్ దొరుకుతుంది. కొన్నిసార్లు కొంత ఇస్తే సొల్యూషన్ దొరుకుతుంది. కొన్నిసార్లు సారీ చెప్తే సొల్యూషన్ దొరుకుతుంది. మన ఈగో ఒప్పుకోదు. మన సొల్యూషన్ మీద ఆసక్తి లేదు. నా అబ్జర్వేషన్ చాలా సమస్యలకి చిన్న చిన్న బుద్ధి జరుగుతూనే ఉంటుంది. నేను అంటున్నది ఇప్పుడు మనకు టెక్నాలజీ ఉంది, వీడియోగ్రఫీ ఉంది, తర్వాత పెద్ద మనుషులు ఉన్నారు. నిజంగా సొల్యూషన్ని ఒక పకడ్బందీ ప్రణాళికగా మార్చొచ్చు. మనం అన్కాన్షియస్ ఉండడం వల్ల అన్ని నిర్ణయాలు అన్కాన్షియస్ చేసుకుంటున్నాం. అది మనిషి యొక్క ప్రారంభం, మనకు సంబంధం. లీగల్ ఆ ప్రాబ్లం సొల్యూషన్ తీసుకెళ్ళొచ్చు. అవును, కోర్టు ప్రొసీడింగ్స్ కూడా ఒక వీడియో కెమెరాలో బంధిస్తున్నారు. ప్రతిదాన్ని నువ్వు అనుకుంటే ప్రాపర్గా డిజైన్ చేయొచ్చు, కానీ మనం అనుకోకపోతే ఏదో జరుగుతూ ఉంటుంది. అది ఇందాక మీరు ఒక ఇన్సిడెంట్ చెప్పారు, అంటే ఒక ఇన్సిడెంట్లో నేను ఫ్లైట్ని కూడా ఆపాల్సి వచ్చింది అని. అప్పుడు ఎందుకు మీరు మిగతా ప్యాసింజర్స్ గురించి ఆలోచించలేదు? ఆలోచించిన. అందరు నాతో పాటు ఉన్నారు. నేను గట్టిగా స్క్రీన్ చేసి ఈ చిన్న విషయం నాకు కన్ఫ్యూజన్ ఉంది, ఇది నేను క్లియర్ చేసుకోవాలని చెప్పి నేను ఆ తర్వాత ఫ్లైట్ ఒకసారి బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఎక్కించుకొని పోవాలి. దట్ ఇస్ ద రూల్. అది ఓకే, అది వాళ్ళ బాధ్యత. అంటే అంత దూరం అన్ని సెక్యూరిటీ చెక్-ఇన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అది. అందుకని వాళ్ళు దాన్ని తొందరగా క్లియర్ చేయాలని చూశారు. వాళ్ళు ఒక రాంగ్ ఆర్గ్యుమెంట్ నా ముందు పెట్టారు. నేను చెప్తే ఏం జరిగిందో, నా స్టాండర్డ్ టేబుల్ పెడితే ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉంది అని దీనికి 6,000 రూపీస్ కట్టమని చెప్పాను. నేను చెప్పిన నిన్న రాత్రి మీ ఫ్లైట్లోనే వచ్చిన నేను, అప్పుడు నాకు పని ఛార్జ్ చేయలేదు. అంటే ఐ డోంట్ నో. నేను చెప్పిన తీసుకుంటే దాన్ని కూడా తీసుకో, లేకపోతే దీనికి కూడా ఇయ్యను. ఇప్పటి వరకు మీ సోకాల్డ్ ఎయిర్లైన్స్లో నేను హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ జర్నీ చేస్తున్నా. ఐఎమ్ ఏ ఫ్రీక్వెంట్ ట్రావెలర్. నేను ఏనాడు మనీ కట్టను. ఒకవేళ రూల్ మాడితే నాకెట్లా తెలుస్తుంది? అందుకని ఈసారి వదిలేయండి. నెక్స్ట్ టైం నేను తెలుసుకున్నా కాబట్టి నేను వస్తాను ప్రిపేర్ అయ్యి. కానీ ఈసారి నేను డబ్బులు కట్టే ప్రసక్తి లేదా. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రయాణాలు చేశానో ఆ మొత్తం చిట్టాపదులు తీసుకురండి, అన్ని కట్టే బయలుదేరుతాం. ఇది నేను తీసుకున్న రెజల్యూషన్ స్టాండ్. ఇది నేను దీని నుంచి పక్కకు జరగను. డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పి పక్కకు వచ్చి. సో ఇది మీ స్టాండ్. ఇప్పుడు మేమందరం తోటి ప్యాసింజర్స్, వీ నీడ్ టు. మీకు విషయం తెలుసా, అందరూ ఆల్రెడీ ఫ్లైట్లు ఉన్నారు. వాళ్ళు కూడా ట్రబుల్ అవుతున్నారు కదా. నేను ట్రబుల్ అవ్వట్లే. నేనేం చెప్తున్నా నీకు, నన్ను ఎక్కించుకునే తీసుకుపోతారు, అది ఫిక్స్. ఈ గొడవ 10 hours ధర్నా జరగలే, ఒక 6 to 7 minutes జరిగింది. తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చారు, దాని మేనేజర్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఓకే అని నా మీద చాలా రూడ్గా అతను ఏమన్నాడంటే, మీ టేబుల్ ఏతుందో అది ఇరిగిపోతే మాకు సంబంధం లేదు అని పేపర్ రాసి అన్నాడు. తప్పకుండా రాసిస్తాను అని వాళ్ళతోనే పేపర్ పెన్ తెప్పించి నేనేం రాశానంటే ఇంగ్లీష్లో, ఈ టేబుల్ చాలా రోబస్ట్గా తయారు చేయబడ్డది, ఇది నువ్వు ఎత్తేసినా ఇరిగిపోదు, కానీ మీకు ఇరగొట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇరిగిపోతుంది అని రాసిన నేను. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డిస్ట్రాయ్ దిస్ టేబుల్, నో వన్ ఇన్ దిస్ వరల్డ్ కుడ్ స్టాప్ దిస్. ఎందుకంటే ఇది దాదాపు ప్రపంచం అంతా పర్యటించింది చిన్న టేబుల్, నీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది దానికి. కానీ నువ్వు ఎరగట్టాలని నీకు అనిపిస్తే యూ కెన్ బ్రేక్ ఇట్ అని రాసిస్తే, అది చూడగానే అతను ఘోరంగా చిరునవ్వు నవ్వాడు. చింపేసి చిన్న హగ్ చేసుకొని, ఓకే మిస్టర్ ఖాన్ ప్లీజ్ క్యారీ ఆన్. అంటే అతని మనసులో ఏమో తెలుసా, వీడు గనక మన దాంట్లో లెటర్ రాయాలి, ఇరగొట్టకపోతే చూడని వాడికి వచ్చిన థాట్. నేను ఆ థాట్ అవును, దానికి ఇన్స్పిరేషన్ నాకు గెలీలియోనే. అంటే నేను సంయమనం కోల్పోను. ఇప్పుడు నేను ఫైట్ చేస్తున్నా, నా యొక్క ఎరుక నేను మిస్ గా. అదే ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు అయినా ఆర్గ్యూ చేస్తా, కన్నా మాకు తెలుసు. నేను ఎప్పుడు నా బ్యాలెన్స్ అయితే కోల్పోను. నేను చాలాసార్లు ఎందుకు అరుస్తున్నా అంటే తెలిసి అరుస్తున్నా అని చెప్తా తప్ప అన్కాన్షియస్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు సినిమాలో చిరంజీవి అరుస్తాడు గట్టిగా,
తెలిసి చేస్తుండే యాక్టింగ్. తెలిసినప్పుడు నువ్వు ఏమైనా చేయొచ్చు, తెలియనప్పుడే ప్రాబ్లం వస్తుంది. అందుకే తెలిసి అరిచేవాడు బెటరు నల్లికుట్లోని కంటే. వాడికి వాడు ద్రోహం చేసుకుంటాడు. అందుకని ఇప్పుడున్న ఆధ్యాత్మిక శాస్త్రాలు నేను ముగిస్తా. రకరకాలుగా చెప్పారు ఆధ్యాత్మికతని. ఎందుకు ఆధ్యాత్మికత అవసరమైందంటే మనిషి యొక్క మనసు చంచలము కాబట్టి, రకరకాలుగా పరిగెడుతుంది కాబట్టి దాన్ని ఒక్క తాటి మీద తీసుకురావడానికి కొన్నిసార్లు సాంప్రదాయం మార్గమైంది, కొన్నిసార్లు విగ్రహారాధన మార్గమైంది, కొన్నిసార్లు జపము, కొన్నిసార్లు తపము, కొన్నిసార్లు మననము, స్మరణము, ధ్యానము, యోగా, ఇవంతా నేను ఎక్కడెక్కడో వెళుతున్న మనసుని దగ్గర తీసుకురావడానికి. వేరే రీజనే లేదు. అంటే పీరియడ్, దేర్ ఈజ్ నో అదర్ రీజన్. ఇప్పుడు ఏ చిన్న పిల్లవాడిని మెడిటేషన్ చేస్తాడా? అతనికి ఆ థాట్ కూడా రాదు. ఏ ఆరోగ్యవంతుడు ఉన్నాడు, వాళ్ళ ఇంటి పక్కనే హార్ట్ సర్జన్ ఉన్నాడు, దాదాపు 2 years అయింది సార్ మీరు మా ఇంటి పక్క వచ్చి ఒకసారి సర్జరీ చేయండి నాకని ఎవడని అంటాడా? నువ్వు హెల్దీగా ఉన్నప్పుడు డాక్టర్ పడిపోయింది మనసులో. చూడు, ఆరోగ్యంగా ఉన్నంత వరకు ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ మనకు గుర్తురాడు. అది నేచర్ ఆఫ్ మైండ్. అందుకని నేను కొన్ని సంవత్సరాల రకరకాల పుస్తకాలు, సాంప్రదాయాలు, గురువులు, ఫిలాసఫీలు, ఐ వేస్టెడ్ మై టైం. నాకు ఎవడు రూఢిగా చెప్పు, నేను చెప్తున్న అన్ని ఆధ్యాత్మిక మార్గాలు చాగంటి గారు, గరికపాటి గారు చెప్పేది ఒక్కటే, రకరకాలుగా పరిగెడుతున్న మనసును తీసుకొచ్చి ఒక్క చోట పెట్టు అని చెప్పడానికి ఒకడు రామాయణాన్ని ప్రాతిపదిక చేస్తున్నాడు. ఇప్పుడు అమ్మ మాట విని ఎందుకంటున్నానంటే తద్వారా నీ మైండ్ పరిగెత్తకుండా చోటుకు వస్తుందని. సాటి మనిషిని ప్రేమించు, ద్వేషించకు. ద్వేషిస్తే మనసు చంచలమవుతుంది, రాత్రిపూట నిద్రపోతే గుర్తొస్తుంది. కాబట్టి నువ్వు సారీ చెప్పేస్తే అయిపోతే తద్వారా నీ మనసు నీ దగ్గర ఉంటుంది. ఏది ఎక్కడికి పోయినా అక్కడికి రావాల్సింది, ఏకచిత్తంలోకి రావాల్సింది. కానీ మనిషికి ఏకచిత్తంలో ఎందుకు ఉండట్లేదు? నాకు ఎలాగో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను అది చేస్తా, ప్రతిరోజు 3 hours మెడిటేషన్ చేస్తా అని చెప్తున్నారు. నా దృష్టిలో ఇది మూర్ఖత్వం. రియల్ అప్రోచ్ ఏంటంటే అసలు డిస్ట్రాక్షన్ ఎందుకు వస్తుంది అన్నది నా రియల్ అన్వేషణ. ఇప్పుడు నాకు డిస్ట్రాక్షనే లేదు. ఓ కారు చూస్తే కారుగా చూస్తా, అది నాకుంటే బాగుండు అనిపించదు నాకు. ఎందుకంటే నా దగ్గర ఉన్నవేవో అవి చాలు నాకు. నా పక్కనున్న నా ఫ్రెండ్ అపర కోటీశ్వర తృప్తి కాదు. తృప్తి అంటే ఆల్వేస్ తృప్తి ఉన్నా, మళ్ళీ స్పెషల్గా తృప్తి పొందేది ఏమీ లేదు. ఇవన్నీ కారు అవసరం మాత్రమే, అది లగ్జరీ కాదు, లేకపోతే దాంట్లో గుర్తింపు లేదు, ఏమీ లేదు, జస్ట్ నీడ్ అంతే. సో నా చిన్న ఎంక్వైరీ యొక్క మజిలీలో కొన్ని స్టేట్మెంట్స్ మాత్రం మిగిలినవి. ఇప్పుడు నేను ఓన్లీ ఆ స్టేట్మెంట్స్ గురించి వ్యాఖ్య చేస్తున్నా. అందులో ఒక 3-4 చెప్తే నువ్వు కూడా ఆలోచించు. ప్రశాంతంగా జీవితకాలం ఉండాలనుకుని జీవన్ముక్తి పొందుతూ నువ్వు ఉండాలనుకుంటే అశాశ్వతమైన దాంతో బంధం పెట్టుకోకు. ఇంతే, అయిపోయింది, ప్రవచనం ఓవర్. మనసులో అశాశ్వతమైన దానితో బంధం పెట్టుకోకు, అలాంటిది శాశ్వతమైన దాంతో అలాంటిది లేదు ఇంకా, అంతే. అంటే ఇప్పుడు జీవన్ముక్త స్థితి అంటే ఏదేది అశాశ్వతమో దాంతో నువ్వు బంధం పెట్టుకోవట్లే. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, ఈ చెప్పు అశాశ్వతము అంటే అప్పుడు గౌరవంగా ఉపయోగించుకోవడం ఉంది. 50 ఏళ్ళు ఉపయోగించుకో, అంతేగాని అది నాదని మాత్రం అనుకో. వ్యవహారికంగా నాదే అని చెప్పు, కానీ అలా నాదే అని చెప్తున్నాడు అంతరంగంలో ఇది ఎవరిది కాదు అని తెలుసు. ఇది శాశ్వతమైన వేడితో బంధం పెట్టుకోవద్దు, అంటే రిలేషన్ పెట్టుకోవద్దు. నేను చిన్న కథ రాసిన, నేను జ్ఞానోదయ కథలను రాసిన దాంట్లో ఇది ఒక కథ. ఒక చిన్న బాబు పుడితే మస్తు సెలబ్రేషన్ చేస్తుంటారు, అందరు నవ్వుకుంటారు, పాడుకుంటారు, ఆడుకుంటారు. అప్పుడు ఒక యోగి వస్తాడు, ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెవులో అంటాడు, ఇది ఈ సమయంలో అనకూడని మాటనేమో అయినా అంటున్నాను, ఏమనుకోవద్దు అంటే, చెప్పండి స్వామీజీ అంటే, ఇతను ఏదో రోజు మరణిస్తాడని మీకు తెలుసు కదా అన్నాడు. అక్కడితో కథ అంటే అది తెలిసే కన్నారు కదా. ఓకే అయితే ఓకే చాలా సెలబ్రేట్. ఇంత తెలుసుకోవాల్సింది, పుట్టిన ప్రతి ఒక్కడు నిజంగా మరణిస్తాడు కాబట్టి దాన్ని అంగీకరించు. ప్రతిరోజు మన శరీరం మరణిస్తూనే ఉంది, దాన్ని గుర్తించు. ఏ వస్తువును వెంట తీసుకపో, కానీ వస్తువుతో చాలా అవసరం ఉంది. అందుకని వేరే వాడి వస్తువైనా నీ వస్తువైనా గౌరవంగానే ఉపయోగించు. నీకు నీతో ఫోన్ తీసుకో, ఈ చిన్న ప్రయోగం చేయాలి. నువ్వు ఇంట్లో ఫోన్ తీసుకుని నీ ఫోన్ చేతిలో పట్టుకో, నా ఫోన్ పట్టుకో. ఇది నీ ఫోన్ కాదు, నాది ప్రస్తుతానికి. ఇప్పుడు నెక్స్ట్ చేతిలో పట్టుకున్నావు కదా, మనసులో పట్టుకోకుండా హ్యాండ్ పట్టుకుంది. ఇది ఎవ్రీ టైం రిమెంబర్. నువ్వు ఏది చేతుకోవాలా పట్టుకో. ఓకే, నువ్వు నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఏది చేత్తో పట్టుకో, అది మనసులో మాత్రం పట్టుకో. ఇది అద్భుతమైన ధ్యాన ప్రక్రియ. నువ్వు 100 పుస్తకాలు 1,00,000 ప్రవచనాలు వింటే అర్థం కాని రహస్యాలు ఇందులో ఉన్నాయి.
ఇంత చిన్నగా ఉంది, ఇందులో ఏం పెద్ద లాజిక్ లేదు కదా. నువ్వు చాయ్ కప్ పట్టుకున్నావు, ఇది ఇంకోటి ఎవ్రీడే నువ్వు 2 రకాలు చేస్తున్నావు. హోటల్కి వెళ్ళి చాయ్ కప్ పట్టుకుంటున్నావు, మనసులో పట్టుకోవట్లేదు. ఇంటికి వచ్చి పిల్లాన్ని పట్టుకుంటున్నావు, మనసులో పట్టుకుంటున్నావు. కొన్నిసార్లు రెండింటితో పట్టుకుంటున్నావు, కొన్నిసార్లు మనసు లేకుండా ఓన్లీ బాడీతో పట్టుకుంటున్నావు. ఓన్లీ బాడీతో పట్టుకో, మనసుతో పట్టుకో, కానీ వదిలేస్తా అని తెలిసి పట్టుకో. శాశ్వతంగా పట్టుకో. శాశ్వతంగా మనసులో పట్టుకున్నవాడు సంకనాకపోతాడు. వాడికి ఆనందం లేదు, వాడికి విముక్తి లేదు, వాడు సఫర్ అవ్వడానికి నిర్ణయించుకోండి. అట్లా కాకుండా తాత్కాలికంగా పట్టుకో, తాత్కాలికంగా వదిలి. బట్ హౌ టు కోఎగ్జిస్ట్ విత్ ద నేచర్ దెన్? దిస్ ఇస్ ద వే టు కోఎగ్జిస్ట్ విత్. కోఎగ్జిస్టెన్స్ అంటే ఇది. ఇప్పుడు చెప్పులు, ఇప్పుడు నేను మీతో ఉన్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఐ కెనాట్ స్పీక్ ద సేమ్ వే విత్ సమ్ ర్యాండమ్ ట్రావెల్. ఇప్పుడు ఆయన ఉన్నారు, బయట మేము ఒకటి కలిసాం, నేను ఇలాంటి మాట్లాడితే ఏంటి పిచ్చోడు నువ్వు ఏదైనా మాట్లాడు, నేను సందర్భోచితంగా మాట్లాడు. ప్రతిసారి ఇంకోటి, డోంట్ స్పీక్ స్పిరిచువల్ థింగ్స్ విత్ ఎవ్రీబడి. చెడిపోతుంది. సాంప్రదాయబద్ధమైన ఎవరితోనే మాట్లాడుకోవచ్చు. ఎవరైతే ఒక్కదాన్ని పట్టుకుని ఆచరిస్తారో వాడు ఎవరితో మాట్లాడకూడదు ఆ విషయాలు. ఎందుకంటే లోపల జర్మినేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఎంత సూక్ష్మమైంది. ఈ చెప్పు చేతిలో పట్టుకున్నా, కానీ మనసులో నేను పట్టుకోవడం లేదు. ఇది ఎవరికి చెప్తావు? ఎవరికి చెప్తే ఎవరికి అర్థమవుతుంది? అందుకే ఎవడైతే సీరియస్గా లైఫ్ని అర్థం చేసుకోవాలనుకుంటాడో విచారణ ద్వారా, హీ లుక్స్ వెరీ సీరియస్. ఎందుకంటే వాడు ఎవ్రీ మినిట్ అప్రమత్తంగా ఉన్నాడు. వాడు నిరంతరము తన మనసులో ఏదో జరుగుతుందని తెలుసుకుంటున్నాడు. అట్లా ఏదో ఒక రోజు మనసు సమస్థితిలో వచ్చి నిలబడుతుంది, నిజంగా నిలబడుతుంది. ఇది అబద్ధం కాదు ఇది. ఆ తర్వాత నువ్వు ఏం చేసినా దాంట్లో ఒక అందం ఉంటుంది. బికాజ్ నువ్వు పట్టుకోవట్లేదు కదా. దేర్ ఇస్ ఒక ఎగ్జిస్టెన్షియల్ యాక్సెప్టెన్స్ వస్తుంది. ఓకే, అలాగే సరే, కానీ ఈగో పడిపోతుంది, నా అన్నది పడిపోతుంది. అందుకని ఆధ్యాత్మికత అంటూ ఉంది ఏదంటే నా అన్నది లేదని తెలుసుకోవడానికి. అది కాకుండా ఏం తెలుసుకున్నది ఆధ్యాత్మికత కాదు, సంథింగ్ ఎల్స్. సంథింగ్ ఎల్స్. అది చాలా ఎంత బాగుండొచ్చు, దాన్ని తెలుసుకొని నువ్వు 1,00,000 మంది అనుయాయుల్ని నువ్వు పొందవచ్చు. కానీ అది తెలుసుకోకపోతే నువ్వు చెప్పేది ఆధ్యాత్మికత కాదు, నువ్వు గైడ్ చేసేది వాడిని లిబరేట్ చేయడానికి కాదు, నువ్వేదో రుద్దుతున్నావు వాడికి. ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను ఇప్పటివరకు తెలుసుకున్న దానికి డిఫరెన్స్ ఏంటనేది నేను అర్థం చేసుకుని చెప్తాను. చెప్పండి. నేను ఇంతమంది వరకు తెలుసుకున్నది ఏంటంటే, దెర్ ఈస్ సంథింగ్ అల్టిమేట్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ గాడ్ ఆర్ ఇట్ ఈస్, అండ్ ట్రై టు ఫెచ్ ఇట్, అంటే మోక్షాన్ని పొందు. అది ఉంది అని గుర్తించామని చెప్పారు. మీరేమంటున్నారంటే దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్. అదే మోక్షం. అది హౌ విల్ ఐ నో దాట్? లైక్ తెలుస్తుంది, తప్పకుండా తెలుస్తుంది. అన్నదాన్ని నేను ఒకటి మైండ్ లో పెట్టుకున్నాను ఇన్ని సంవత్సరాలు. అది నమ్మకమే కదా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అసలు నమ్మకం లేనే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితం మీకు అర్థమైందంటే నమ్మకం లేదని. ఏదేది మీకు తెలుసో దాన్ని మీరు నమ్మడం లేదు, ఏదేది నమ్ముతున్నారో అది మీకు తెలియదు. ఇప్పుడు నా కొడుకు నమ్మకమా తెలుసా? అట్లా తెలియదు. మీరు మగవాడు నమ్మకమా తెలుసా? తెలిస్తే నమ్మాల్సిన అవసరం లేదు. చూడు, ఎప్పుడన్నా వెళ్ళి నా నమ్మకం నేను మగవాడిని చెప్తారా మీరు? అసలు మీరు మగవాడిని ఎప్పుడు చెప్పారు? ఎందుకంటే ఏది రూఢిగా తెలుసో అది చెప్పకూడదు. అప్పుడు ఆధార్ కార్డులో మేలా ఫీమేల్ అంటే మేలు, కానీ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పినట్టుంటారు. అట్లా నెక్స్ట్ రేపు ఎప్పుడన్నా మళ్ళీ ఒక ½ అవర్ స్పెండ్ చేయి. ఈ గాడ్ అనే కాన్సెప్ట్ని నేను ఊరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ ట్రస్ట్ మై వర్డ్స్. ఇప్పటివరకు ఇన్న దాంతో ఒక 3 ఫోల్డర్స్ పెట్టుకో. అంటే వేరే వాళ్ళు చెప్పింది, నేను చెప్పేది ఒక 2 పేపర్లు రాసి పెట్టుకో. ఒక 2 ఏళ్ళు చూడు వాట్ ఈస్ ద రైట్ అప్రోచ్. ఏ వ్యాఖ్య నిన్ను లిబరేట్ చేస్తుందో అది ఆధ్యాత్మిక వ్యాఖ్య. ఏ మందు నీ రోగాన్ని పోగొడుతుందో అది రియల్ మెడిసిన్. మిగతాదంతా జార్గానే అయింటుంది. ఇప్పుడు మనం అంటున్నాం కదా మూఢనమ్మకాలు. కాలుస్తూ ఒకప్పుడు కాల్చేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు కాల్చుకోవట్లే? కాల్చడానికి రోగం తగ్గడానికి సంబంధం లేని తెలుసుకోవడానికి 1000 ఏళ్ళు పట్టింది. మనుషులు తక్కువ కాదు భయ్యా. అరిస్టాటిల్ అనే ఒక గొప్ప ఫిలాసఫరు ఏం రాశాడంటే, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి 2 పళ్ళు తక్కువటే అని రాశాడు. ఒక పుస్తకంలో, ఒక ఫిలాసఫీ బుక్లో రాశాడు. దాన్ని 500-600 సంవత్సరాలు ప్రమాణంగా తీసుకున్నారు మన వాళ్ళు. బికాజ్ అరిస్టాటిల్ సెడ్ సో. తర్వాత ఏం చేస్తుందంటే అరిస్టాటిల్ భార్యకి 2 పళ్ళు తక్కువ ఉన్నాయి అంతే. ఆయన అరిస్టాటిల్ భార్యకు చూసి ఆడవాళ్ళకంతా అట్లా ఉంటుందని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. దాంతో అరిస్టాటిల్ చెప్పాడు కాబట్టి అట్లా. సో ఒక ఫేమస్ పర్సన్ చెప్పాడు కాబట్టి అయిపోయింది, ఎంక్వైరీ డెడ్ అయిపోయింది. నేను ఎవడు చెప్పినా నమ్మకు. చెప్తున్న వాడికి కూడా తెలుసా లేదా అన్నంత క్వశ్చన్ ఉండాలి అసలు.
హౌ డిడ్ యూ గెట్ దిస్ థింగ్, లైక్ హౌ డిడ్ యూ కమ్ టు దిస్ కన్క్లూజన్? అంటే ఇప్పుడు నేనంటే ఏదో ఎవరో ప్రశ్న చెప్పారు, వెళ్ళిపోతుంది, ప్రశ్న వెళ్ళిపోతుంది. అర్థం మనం ఎంక్వైరీ చేసుకోవాలి. నీకు ప్రశ్నలు ఉండవు ఇంకా. అంటే నేను చెప్పింది అంటే నీకు లైఫ్ అర్థమైందంటే ఇప్పుడు ఏదేది నీకు అర్థమైందో తెలుసో దాని పట్ల నీకే ప్రశ్నలు లేవు. చూడు, ఇప్పుడు ల్యాప్టాప్ ఎలా ఆన్ చేయాలని ఇప్పుడు అడిగిన ఈ మధ్యన ప్రశ్న లేదు. చూడు, మా ఇల్లు ఎక్కడండి, ప్రశ్న లేదు. తెలిసిందంతా ప్రశ్న వెళ్ళిపోతుంది. ఏదేది నమ్మకంగా మీరు లైఫ్ అంతా ప్రశ్న ఉంటుంది. దానికి ఏం చేయాలి, ఎట్లా కొలవాలి, ఎప్పుడు ఉదయమా సాయంత్రమా, ఆయన తెల్లవారుజామని చెప్పాడు 3 4 అండి, కాక బ్రహ్మముహూర్తం అంటే ఇది. ఇంకా నీకు మనసులో ఈ ప్రశ్న పుడుతూనే ఉంటుంది. అసలు చెప్తున్న వాళ్ళకి తెలుసో లేదో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి చూడు లైఫ్ని. మేబీ మూఢంగా చేస్తున్నారు, మూఢంగా చేస్తున్నారు. హౌ డిడ్ యూ కేమ్ టు దిస్ కన్క్లూజన్? నేనా ఒకరు చెప్పింది చెప్తారు. అంటే నేనంటే బుక్స్ ఇప్పుడు చెప్పా కదా, కొంత లిస్ట్ ఆఫ్ పీపుల్. అంటే అది అంత ఆషమాషగా చెప్పడం కుదరదు. చాలా చేసిన తర్వాత నాకు ఒక రోజు స్పృహ కలిగిందని. అసలు ఈ భూమి మీద ఈ ఆధ్యాత్మిక అంటే ఈ స్పృహ ఎప్పుడు కలిగింది? ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. అంటే ఒక రోజు ఇట్లనే కూర్చున్నప్పుడు దీన్ని ఎఫిఫనీ అంటారు ఇంగ్లీష్లో. ఏంటి ఎఫిఫనీ అని ఒక పదం ఉంది. అంటే సడన్లీ నీకేదో అర్థమవుతుంది. ఇట్లా సడన్లీ దానికి ఈ పూర్వపరాలు ఏముండవు. యూ జస్ట్ వోక్ అప్ విత్ న్యూ థాట్ విచ్ ఇస్ నాట్ ఆఫ్ యువర్స్. అదేంటో తెలుసా, అసలు ఈ భూమి మీద ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా. ఈ భూమి మీద అసలు ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ పుస్తకాలు కానీ సమాచారం కానీ లేకపోతే అప్పుడు నేను ఆధ్యాత్మికత నేను తెలుసుకోవాలనుకుంటే, నేను ప్రశాంతంగా ఉండాలంటే ఏది మార్గం అవుతుందని నాకు అర్థం. మొట్టమొదటిసారి అవన్నీ పడిపోయినాయి. లేకపోతే లైఫ్ అంతా ఒకదాని తర్వాత ఒకటి పట్టుకునే ఉంటాం మనం. అసలు అవి అక్కర్లేదని నాకు తెలిసేది ఎప్పుడు ఉండదు అసలు. నేను అందుకే 2011 ఐ రోట్ మై ఆటోబయోగ్రఫీ. అది ఎవడన్నా జీవితంలో అప్పుడు రూపాయి కూడా సంపాదించలేదు. ఆటోబయోగ్రఫీ ఎందుకు రాస్తారంటే నేను తెలుసుకున్నది ఈ జీవితంలో ఎన్ని కోట్లున్నా ప్రశాంతత లేని జీవితము వ్యర్థము. ఏ దేశం వాడైనా ఏ కులం వాడైనా చివరికి ఇప్పుడు మన ముందు ఆడుకొని పోయిన కుక్క పిల్ల కూడా రాత్రి ఒక ప్రశాంతంగా ఒక చోటు చూసుకొని ఇట్లా దుప్పటి ఇట్లా సెట్ చేసుకొని పడుకుంటుంది. అది ఎవ్వరూ ఈ ఎగ్జిస్టెన్స్ డిస్టర్బెన్స్ ఉండడం మనకు నేర్పించలేదు. ఎగ్జిస్టెన్స్ అంటే యాక్సెప్టెన్స్ అండ్ ఎటర్నల్ పీస్. అది ఒక నిరంతర ప్రశాంతత. దాన్ని అనుభవించడానికి మనం జీవితాన్ని ఏమైనా సెట్ చేసుకోవాలి తప్ప నిరంతరం సంఘర్షణ పడుతూ వాడిని మార్చాలని ట్రై చేస్తూ వాడు తిట్టాడని వీడు తిట్టాడని ఇట్లయిందని ఏడుస్తూ సానుభూతి కోరుకుంటూ ఇదంతా నాన్సెన్స్. ఇది అవిద్య. ఇది ఎట్లయితే మీరు నడుస్తున్నప్పుడు ఎవరి మీద ఆధారపడరు, మీరు ఆలోచించడానికి కూడా ఎవరి మీద ఆధారపడరు. మీ లైఫ్ మీరు నిర్ణయించుకోవాలి. మీ అవగాహన మీ నుంచి పుట్టాలి. పోనీ నమ్మితేనేమో అవగాహన మీ నుంచి ఎప్పుడు పుట్టదు. బికాజ్ నమ్ముతున్నవాడు ఎంక్వైరీ చేయడు. ఇప్పుడు నేను చెప్పేది ఆచరించమని, నమ్మడానికి ఏం లేదు నా దగ్గర. నేను తాయెత్తు లేదు, దారం లేదు, భూమి లేదు. అందుకని ఇద్దరు మీరు ఆచరిస్తారు లేదా ఆచరించరు. తద్వారా మనం విముక్తులనే ఉన్నాం. ఎవరైతే నిజంగా ఆచరిస్తారో, ఏ వ్యక్తి వల్ల అవగాహన వచ్చిందో వాడిని ఒకసారి తలుచుకొని కృతజ్ఞత పూర్వకంగా వాడిని మర్చిపోతారు అంతే. ఎందుకంటే వాడి జీవితం వాడికి దొరికింది కదా, ఇంకా అక్కర్లేదు. ఇంకా ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి గుర్తొచ్చారండి మీరు, చాలా బాగుంది, రైట్, అంతే తప్ప అంతకు మించి ఏముండదు. ఇప్పుడు నీ కార్ నేర్పించిన వ్యక్తి కనిపిస్తే మీ వల్లే కార్ నేర్చుకుని అంత ఉంటుంది తప్ప ఎమోషనల్ అవ్వడాలు ఏవడాలు అసలు అట్లా ఏముండదు. అసలు అదంతా వచ్చిందా అక్కడ ఏదో మాయ జరుగుతుంది. నీకు చెప్పాల్సిందని సూటిగా చెప్పకుండా మసిపూసి మారడికాయ చేస్తున్నారు. నిన్ను ఒక దాంట్లో ఇరికిస్తున్నారు. నిన్ను లిబరేట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. నిన్ను ఎంగేజ్ చేస్తున్నారు వాళ్ళు. దే ఆర్ నాట్ లిబరేటింగ్. యాక్టివిటీలో ఇరికిస్తున్నారు. నేను అన్నది యాక్టివిటీ ఉంది, లైఫ్ అంతా చేద్దాం, కానీ విత్ క్లియర్ అండర్స్టాండింగ్. నేను రాస్తున్న పుస్తకంలో ఈ భూమి మీద నేను డబ్బు కాపాడదు, బంగారం కాపాడదు, మనుషులు కాపాడదు. నీ సరైన అవగాహన మాత్రమే కాపాడదు. ఏది నిన్ను ప్రొటెక్ట్ చేయదు. రియల్ ప్రొటెక్టివ్ ఫీల్డ్ ఏది, షీల్డ్ ఏది అంటే అది మన అబ్జర్వేషన్ అబౌట్ లైఫ్. అంటే శశభిషలు లేని కన్ఫ్యూజన్స్ లేని స్థితికి రావాలి. అది నేను అంటున్నా, ఒక 5 ఏళ్ళు పట్టింది, పర్వాలేదు, తొందరపడ్డానికి వీల్లేదు. లైఫ్ అంతా అర్థం చేసుకునేది కాదు లైఫ్. జీవన విధానం అంటే దేనికి ఇంపాక్ట్ అవ్వను అని తెలుసుకోవడానికి మామూలు విషయం కాదు. అల్టిమేట్ అది. నువ్వు సరిగ్గా చూడు. ఇప్పుడు భూమి మీద ఉన్న సమస్యలన్నీ ఏం సమస్యలు?
ఇంపాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఫీల్ అవుతున్నది, వాడు తిట్టాడు వీడు తిట్టాడు మా పాలనకు మాకు పడదు. అసలు పడంది ఏంది అసలు? థాటే కదా. ఇప్పుడు నాకు 20 ఏళ్ళ పగ, ఆ పగ ఏంది? థాటే కదా. దాన్ని ఎవడు మోస్తున్నాడు? వీడే మోస్తున్నాడు కదా. ఇంతకుముందు చెప్పిన ఓ చిన్న రాడ్తో కొడితే మెమరీ పోయింది, పగ కూడా పోయింది. మనం కార్లో వచ్చినప్పుడు చెప్పుకున్న చివరి మాట ఏంటంటే, ఏది ఆధ్యాత్మికం అంటే ఏదేది మానసికము కాదు అదంతా ఆధ్యాత్మికము, అదంతా సత్యము, అదంతా దైవము. ఏదేది మానసికమో అదంతా ప్రాపంచికము, అవసరార్థం మాత్రమే. అట్లా ఇప్పుడు ఒకసారి మళ్ళా విను. ఆధ్యాత్మికం అంటే మానసికానికి ఆవలు ఉండవలసిందే. నీ ఆకలి ఆధ్యాత్మికం, నీ నిద్ర గాఢ నిద్ర ఆధ్యాత్మికం. అందులో మనసేమీ లేదు. పిచ్చివాడు నిద్రపోతున్నాడు, మంచివాడు నిద్రపోతున్నాడు. అట్లా జ్ఞానం అన్నది ఒక వ్యక్తి తెలివికి సంబంధించింది కాదు, అవగాహనకు మాత్రమే సంబంధించింది. జస్ట్ స్ఫురణ అంటే మైండ్ థింక్ చేసేంత స్పేస్ కూడా లేదు. యూ హ్యావ్ జస్ట్ అండర్స్టూడ్. ఉదాహరణకు ఒక గాజు కప్పు ఉంది, చేయి జారితే పగిలిపోయింది. పగలడం దీని స్వభావం, బాత్ ఖతం హోగా, ఎప్పుడన్నా పగలొచ్చు. నా చేయి జారొచ్చు. నీ జీవితంలో గాజు కప్పు కింద పడ్డా, నువ్వు కింద వేసినా ఎవరు కింద వేసినా నువ్వు ఏనాడు కోపడలే. నువ్వు జస్ట్ చేసింది చీపుడు దేపో. నేను చిన్న కథ చదివిన, ఓ జెన్ మాస్టర్కి ఒక చిన్న పాపతో ఒక కప్పు ఇప్పించారండి. మా బేబీ మీకు గిఫ్ట్ ఇవ్వాలని, మీరు రోజు టీ తాగుతారంట కదా అంటే, అవును మేము టీ తాగుతామంటే, ఇచ్చిన తర్వాత ఇది పగిలిపోయిందని అంటే వాళ్ళ మదర్ పరిగెత్తుకొని వెళ్తాడు. అయ్యో పగిలిపోయింది అంటే ఇది పగిలిపోయింది అని చెప్పాను. ఆ తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత అదే పాప వచ్చింది, నిజంగా పగిలిపోయింది. అప్పుడు ఆ పాపని తిడితే చెప్పాడు, అది పగిలిపోయింది ముందే తెలుసు నాకు, నా దగ్గరకు వచ్చే ప్రతి వస్తువు చెడిపోవడానికే వస్తున్నది అని తెలుసుకున్నాను నేను. తద్వారా బాధ లేదు. ఇప్పుడు నేను నా టాక్స్లో చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఇచ్చిన, అసలు ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చి ఈ చిన్న విషయం వల్ల నాకున్న సందేహాలు, చిన్న విషయం నీకు కూడా చెప్తా. ఒక జీవితం అర్థమైన వాడు, అర్థం కానివాడు, విభజన. బండి చెడిపోయింది, బాధపడితే నీకు జీవితం అర్థం కాదు. బండి చెడిపోయింది, రిపేర్ చేయించు, జీవితం అర్థమైంది, అంతే. ప్యూర్ స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. నేనేదో అదే చేస్తున్నా. నా చుట్టూ ఏది పోయినా సరి చేస్తాను, లేదా నాకు సరి చేయడానికి నాకు సాధ్యం కాకపోతే వీరోడికి అప్పచెప్తాను, లేదా ఎవరి వల్ల కాదంటే సరి చేయడం సాధ్యం కాదని చెప్తాను. ఎక్కడా బాధపడేది లేని లేదు, ఎక్కడా శోకం లేదు, ఎక్కడా ఏమీ లేదు. క్లియర్ స్కై ఉంది అసలు. ఇంతకు మించి నాకైతే ఏ నాలెడ్జ్ వద్దు. అసలు నన్ను పరిచయం చేసిన నాలెడ్జ్ నాకు వద్దే వద్దు. ఎట్టుందంటే మనం వేసుకునే బట్టలు వేసుకున్నట్టు ఉండకూడదు, అటువంటి బట్టలు వేసుకోవాలి మనం. దానికి అన్ని లోపల ముళ్ళు గిళ్ళు పెట్టుకొని మనల్ని ఇబ్బంది పెట్టే నాలెడ్జ్ మనకి ఎందుకు? అందుకని ఒకటే, ఒక వ్యక్తి చెప్పే జ్ఞానము మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుందా, మిమ్మల్ని లిబరేట్ చేస్తుందా? ఎంగేజా, లిబరేటా? ఏదో ప్రమాణంగా తీసుకోవాలి. అది ఆర్గానిక్కా, ఇన్ఆర్గానిక్కా? మంచి హెల్తీ ఫుడ్డా, జంకా? మినరల్ వాటరా, మామూలు వాటర్? తెలుస్తుంది కదా. దానికి ఒక ప్రమాణం తీసుకున్నాం కదా. ఎంగేజ్ చేసేది వెరీ డేంజరస్. ఎంగేజ్ చేసినాం అనుకో యూ ఫాల్ డిపెండెన్సీ పడిపోతుంది. నెక్స్ట్ రకరకాల ప్రశ్నలు వస్తాయి, ఎలా చేయాలండి అంటే ఇలా చేయాలి, వాడు కొంతమే చెప్పాడు, మన డౌట్ వచ్చింది ఇలా చేయాలి, అట్లా కొనసాగుతుంది. వచ్చే వరకు డౌట్లు. లాస్ట్కి మనం వీక్ అయ్యి పోం ఆశ్రమానికి. కానీ డౌట్ అట్లే ఉంటుంది, ఒక హోప్తో తెచ్చిపోతాం. ఉంటే ఎవడన్నా ఉంటే అది కాపాడు. నాకు అంటే ఒక చిన్న అనిపిస్తుంది, అంటే బరువు తగ్గాలి, అది తింటే బరువు తగ్గాలి, ఇది తింటే బరువు తగ్గాలి అంటారు. అసలు తింటే ఎట్లా బరువు తగ్గుతారు? ఇది వెరైటీ ఉంది. తినండి, ఇది తినండి, ఇది తింటే బరువు తగ్గుతారని చెప్తారు చాలా. ఇది అంటే ఇది అసలు తింటే బరువు ఎట్లా తగ్గుతారు? తింటే యువర్ ఇన్ స్టోర్ కదా. అట్టగా నేను నిన్నే ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు బాత్రూమ్ క్లీన్ చేయాలి, దానికి హార్పిక్ చల్లితే క్లీన్ అవుతుంది అంటున్నారు. ఆల్రెడీ క్లీన్ లేని దాని మీద హార్పిక్ చల్లితే ఎట్లా క్లీన్ అవుతుంది అంటున్నారు. అంటే మన ఆహారం 2 రకాలుగా పనిచేస్తుంది. ఒక ఆహారం లోపలికి వెళ్ళి లోపల ఉన్న చెత్తను కూడా కలుపుకొని డైజెస్ట్ అయ్యి తీసుకెళ్తుంది. రెండోది ఏమో లోపల దానికి పోయి అతుకుతుంది, మైదా పిండి వద్దంటున్నారు. తినకపోతే క్లీన్ అవుతుంది, ఆటోమేటిక్ క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువసేపు తినకుండా ఉండలేము. అదే లిమిట్ గా తినాలి అని, అది ఏది తిన్నా లిమిట్ గా తినాలి అని చెప్పాలి. మనం చిన్నప్పటి నుంచి తింటే బరువు తగ్గుతారు అనేది నేను చేయను.
అంటే తినడం అనేది బరువు పెరగదు కదా, యాడ్ అవుతుంది కదా. రాజు, మనం సంగీతకారుల దగ్గర నేర్చుకుంటున్నాం, మెడిసిన్ డాక్టర్ దగ్గర నేర్చుకుంటున్నాం, కానీ లైఫ్ ఏం తెలియని వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాం. ఏం తెలియదు వాళ్ళ దగ్గర. అంటే మనకి ఎవరైతే లైఫ్ గురించి చెప్తున్నారో వాడికి ఏం తెలియదు. గరికపాటి గారు ఒకసారి ఏమన్నారు తెలుసా, ఇక నేను ప్రవచనం ఆపేస్తాను, అమ్మాయి హాయిగా వెళ్ళి ధ్యానం చేసుకుంటాను, ఇంకా జీవితం ఏంటో తెలుసుకుంటాను. నేను ఫస్ట్ టైం శాస్త్రీయ అంటే ఇంతకాలం జీవితం అంటే ఏంటో తెలుసుకోకుండా ప్రవచనాలు నేను పక్కన ప్రొఫెసర్ అన్నా, ఇది దారుణం ఇది. నేను ఎలా గరికపాటిది వినను కాబట్టి నాకు ప్రాబ్లం లే, కానీ విన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు అందరికీ చప్పట్లు కొడుతున్నారు పిచ్చోళ్ళు. సో అందుకని ఎంటర్టైన్మెంట్ కోసం ఒక విషయం వేరే. నా దృష్టిలో స్పిరిచువాలిటీ అనేది ఇట్స్ లైక్ ఎ సర్జరీ, సీరియస్గానే చేయాలి దాన్ని. సర్జరీలో రకరకాల వస్తువులు, డ్రమ్ములు గిమ్ములు దేంట్రా బాజా భజంత్రులు లేవుండవు. ఒక్క లైట్ ఉంటుంది, పేషెంట్ కదలకుండా ఉంటాడు, డాక్టర్ తాగి ఉండడు, స్థిరచిత్తంతో ఉంటాడు, ఒక్కటే బ్లేడ్ ఉంటుంది, పని అయిపోతుంది. అట్లా వన్ థాట్ ఈజ్ ఎనఫ్. ఆ థాట్ని ఇంప్లిమెంట్ చేయి, 1 సంవత్సరం కాదు, కపుల్ ఆఫ్ ఇయర్స్ దాని నుంచి పక్కకి జరక్కంగా. అప్పుడు సమస్త వేదసారం అంతా అక్కడ పుడుతుంది. నువ్వు ఏది మాట్లాడినా దాంట్లో ఒక ఎక్స్ట్రాడనరీ బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకో తెలుసా, నువ్వే బ్యాలెన్స్గా మారిపోయినావు. నువ్వు ధర్మం గురించి స్పెషల్గా మాట్లాడాల్సింది, నీ జీవన విధానమే ధర్మం అయిపోవాలంతే. మళ్ళీ ప్రత్యేకంగా చెప్తే మళ్ళీ పుస్తకాలు అది ఉందా ఇది ఉందా అంటే అట్లా కాదు. అట్లా సో నేను ఆఫ్ ద రికార్డ్ చెప్తాను కదా, తప్పకుండా చెప్తా. 2 things. ఇంకోటి గాడ్ గురించి కూడా చెప్తా అన్నారు. గాడ్ గురించి అంటే చిన్న ప్రశ్న వదిలేస్తా, నైట్ ఆలోచించు. ఒకటి, గాడ్ అని నువ్వు ఒక రూపాన్ని అంటున్నావా, క్వాలిటీని అంటున్నావా, స్థితిని అంటున్నావా? ఒక పవర్ని అంటున్నాను, న్యాచురల్ పవర్. ఆ పవర్కి రూపంతో పాట, ఎనర్జీతో పాటు. నువ్వు అట్లా అనకు. ఇప్పుడు ముఖ్యమంత్రి బాడీ ఒకటి ఉంది, ముఖ్యమంత్రికి పవర్ ఉంది. నువ్వు దేన్ని గాడ్ అంటున్నావు? పవర్ని అంటున్నావు. పవర్ని అంటున్నావు అంటే రూపం లేదనే కదా. అప్పుడు దానికి పేరు ఎట్లా పెడతావు? దానికి ఒక పేరు ఇచ్చాను నేను, గాడ్ అనేది. పేరు వచ్చిందా, రూపం వచ్చేసింది. అందుకే విచారణ ఇంపార్టెంట్. ఆధ్యాత్మికత అంటే నామరూపాలకు ఆవల అని చెప్పారు, క్లియర్. నామరూపాలకు బియాండ్ ఉన్నది స్పిరిచువల్ అని చెప్పారు. అంటే దానికి నామము లేదు, రూపము లేదు. ఇప్పుడు నువ్వు దానికి ఒక పేరు పెట్టినవా, పేరుతో పాటు రూపం నీ చిత్తంలో వచ్చేస్తుంది. యూ కెనాట్ ఎస్కేప్. నేను ఎక్స్ప్రెస్ చేయడానికి కదా నేమ్ ఇచ్చింది. అవి నాకు తెలియదు, నీ మైండ్ గేమ్ నువ్వు వాడుకో. మనం సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. సబ్జెక్ట్ ఏంది? నువ్వు ఎనర్జీ అన్నావు అంటే ఫామ్లెస్ అన్నప్పుడు దానికి ఏ పేరు పెట్టకు. పేరు లేనప్పుడు, దానికి ఫామ్ లేనప్పుడు ఎక్కడ ఎత్తుకులాడతావు? ఎందుకు సర్చ్ చేయాలి? ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. అలాంటప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచించాలి? ఎప్పుడన్నా గాలి గురించి ఆలోచించినావా? దాన్ని నమ్మావా? అన్ని చోట్ల ఉన్నదని తెలిసిన తర్వాత అసలు నమ్మాల్సిన అవసరమే లేదు. గాలి అట్లీస్ట్ ఒక రియాలిటీ ఉంది మనకు, అన్ని చోట్ల ఉంది. నీలో ఉంది, ఆమెలో ఉంది, ఎటు మూలకు పోయినా దొరుకుతుంది, బాత్రూంలో ఉంది, టెంపుల్లో ఉంది, అన్ని చోట్ల ఉంది. అందుకే నువ్వు వెతుకుతలేవు. అది అన్ని చోట్ల ఓమ్ని ప్రజెంట్ అండ్ ఓమ్ని పొటెంట్ అని తెలిసిన తర్వాత సర్చింగ్ ఎక్కడ ఉంది? రెండోది, అన్ని చోట్ల ఉన్నప్పుడు అది నీలో ఉందా? నీలో ఉన్న తర్వాత ఇంకా సర్చింగ్ ఎందుకు? సో అప్పుడు గాడ్ ఎవరు? నేను అలా అనట్లేదు. నేనేమంటున్నానంటే రెజోనెన్స్ అంటే ఇప్పుడు నాలో ఒక పవర్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, మీలో కూడా ఉంది. బట్ ఆ ట్రాన్స్మిషన్ అంటే ఆ పవర్ సప్లై ఎప్పుడు అవుతుందంటే ఒక ప్లగిన్ పాయింట్ ఉన్నప్పుడే కదా. సో టెంపుల్స్ లో అనేది మెయిన్ పాయింట్, మెయిన్. ఇప్పుడు ఇది ఫిలాసఫర్స్ తర్వాత ప్రవచనకారులు ఇచ్చే మీనింగ్లెస్ ఎగ్జాంపుల్స్. ఇవి ఆ ఎగ్జాంపుల్స్ లో పడకింగా ఎగ్జాంపుల్స్ పడ్డాం అనుకో, దానికి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. అప్పుడు మనం నాకులేక పీక్కులేక ఇక్కడే కొట్లాడుతుంది అంటున్నది. ఇఫ్ ఇట్ ఈస్ నేమ్కి ఫామ్కి బియాండ్ ఉందనుకో, నువ్వు ఏ డైరెక్షన్లో చూస్తావు? అప్పుడు ఆ నేమ్కి ఫామ్కి బియాండ్ ఉన్నది అంత చోట్ల ఉన్నప్పుడు అది నీలో ఉంటుంది. నీలో ఉందన్నప్పుడు నీవే దైవాన్ని అవుతుంది. అది 100% కంక్లూజన్. అందుకే అహం బ్రహ్మాస్మి అని ఎవడైతే చెప్తున్నాడో, అంతటా ఉన్నదే నాలో ఉన్నది, నేనే అదై ఉన్నాను అని తెలుసుకొని వాళ్ళు నిష్కామకర్మ చేసి చచ్చిపోయారు. అంతే, అంతకుమించి వేరే విచారణ ఏం లేదు, అయిపోయింది. Then what's the point of doing ఇప్పుడు రమణ మహర్షి ఇదే అన్నారు. He never meditated. అదేంటి బుక్స్ లో చూసాను కదా. షో మీ వన్ ఫోటోగ్రాఫ్ వేర్ రమణ మహర్షి ఇస్ మెడిటేటింగ్. మంచి కళ్ళు ఓపెన్ చేసి కూర్చొని
చక్కగా ఒక్క ఫోటో చూపి ఆల్ ఆర్ యాక్టింగ్ మెడిటేషన్, నో వన్ ఈజ్ మెడిటేటింగ్. మరి ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు ఆ దానికి రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఇదేంటే సంచార సంచార యోగం అంటే, ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తా, రమణ మహర్షిని పక్కన పెడదాం, నీ లైఫ్నే ప్రమాణంగా తీసుకొని చెప్పు నాకు. ఇప్పుడు నువ్వు ఒక అడవిలో ఉన్నావు, అసలు నీకు రోజుల్లో అసలు వేరే అక్కడ ప్రసార మాధ్యమాలు కానీ, కరెంట్ కానీ, మొబైల్ కానీ ఏది లేదు, నీ రోజును ఎట్లా గడుపుతావు? అక్కడే ఉన్న వాటితో అట్లా గిరి ప్రదక్షిణ వచ్చింది. అంటే యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఎనర్జీ విత్ రైట్ పర్పస్. నువ్వు ఊరికి ఒక చోట ఉండలేవు కదా, వ్యవసాయం చేయాలి, కాసేపు తిరగాలి. బట్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ గిరి అది ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, ఒప్పుకుంటున్నా అగ్ని అని నేను అంటున్నా. దానికి మాత్రమే ఆ నిర్వచనాన్ని నువ్వు అట్టి పెట్టకంటున్నా నేను. అది ఒక్కటే ఉంది, మిగతా వాటికి అది లేదని చెప్పలేదు ఆయన. దాని గురించి ఇప్పుడు నా ఫోన్ చాలా గొప్పదని చెప్పిన, కానీ ఈయన ఫోన్ చెత్తదని చెప్పలేదు నేను. సో అది సార్వజనీనమైన స్టేట్మెంట్. ఇప్పుడు ఈ భూమి మీద ఈ చెట్టు అద్భుతమైందంటే ఆ చెట్టు మంచిది కాదని కాదు, అదే స్టేట్మెంట్ దాన్ని కూడా అప్లై చేసి ఫ్రీ అయిపో. ఇప్పుడు నేను చిన్న పాట రాసిన, ఉన్నది అరుణాచలం అని. ఇప్పుడు ఇది అరుణాచలం లేదని చెప్పడానికి ఒక ప్రమాణం చెప్పు నాకు. ఈ ఊరు జస్ట్ మనిషికి ఇచ్చిన బౌండరీనే కదా. తిరువణ్ణామలై అయిపోయినది, మళ్ళీ అండ్ ప్లీజ్ విజిట్ అగైన్ అని రాసింది. ఇప్పుడు ఆ తిరువణ్ణామలై అయిపోయిందన్న బోర్డుని తీసుకొచ్చి ఉత్తరం కాడ నాటినావు. ఇప్పుడు చెప్పు, ఇంకా ఇప్పుడు నువ్వు ఏ స్టేట్లో ఉన్నావు చెప్పు పోనీ. కాదు, అది వదిలేద్దాం, తెలంగాణలో ఉన్నావు. ఒక 20 ఏళ్ల క్రితం ఇక్కడే కూర్చున్నావు, అప్పుడు ఏ స్టేట్? అంటే స్టేట్ మారింది, ఏం మారింది అసలు? సో మన అవగాహనని వైశాల్యం చేసుకుంటే సరిపోతుంది, నువ్వు ఎక్కడికి పోను అవసరం లేదు. ఇది నేను 100% ఇది అరుణాచలమే. కానీ అరుణాచలం అనుకోగానే అరుణాచలం ఎలా ఉంటావో అలా ఉండి చూడు ఇక్కడ. అట్లా ఉండవు కాబట్టి మీ ఊరు అయింది. అందుకే యోగి అనేవాడు ఏ ఊరున్నా ఒకలా ఉంటాడు. వాడు ఎక్కడున్నా ఉదయం లేస్తాడు, వాడి పని వాడు చేసుకుంటాడు, పరిచింతన ఉండదు, వాడు దేనికో తిరుగుతుంటే ఏదైనా ప్రసాదాలు తీసుకుంటాడు, అందరికి నమస్కారం పెడతాడు, దొబ్బేసి అక్కడి నుంచి అంతే బాధ కదా. ఈ నెవర్ ఎంగేజ్ ఇన్ టు పెట్టి థింగ్స్. మీ చీర బాగుంది, ఎక్కడ ఉన్నారు, మీ అబ్బాయి ఆడ అసలు డిస్కషన్. మూలాన్ని పట్టుకున్నవాడు మూలాన్ని పట్టుకుంటాడా. ఇప్పుడు ఉదాహరణకి నా డాక్టరు, రోగి తెల్లవాడు కానీ నల్లవాడు కానీ, లావువాడు కానీ ముసలివాడు కానీ ఎవరు వచ్చినా పల్స్ చూస్తాడంతే. పల్స్ మీద దృష్టి ఉంటుంది. అది అర్థం చేసుకుంటే మెడిసిన్ ఉంది, అట్లా ఆరోగ్యం ఉంది. అట్లా లైఫ్లో మనం కోర్ని చూడడం మర్చిపోవద్దు. ఏం చూసినా ప్రతి దాంట్లో కోర్ని చూడాలి. ఎవడైతే నిరంతరం అన్నిట్లో కోర్ని దర్శిస్తాడో వాడికి పుస్తకాల్లో రాయబడని లేదా రహస్యం అంటాం మనం. రహస్యం అంటే ఏదైతే అనుభవిస్తూ కూడా మాట ద్వారా కానీ, శబ్దము ద్వారా కానీ, సంకేతము ద్వారా కానీ చెప్పలేమో దానికి రహస్యం అని పేరు. ఇప్పుడు స్మెల్ పీల్చినావు, ఎలా ఉందంటే ఇప్పుడు ట్రై చేసి చూద్దాం. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేమ్ ఉంటే దానికి చెప్తాను. చేయలేవు. ఆ స్మెల్ ఎలా ఉందని అడుగుతున్నాను. నువ్వు 1,00,000 సంవత్సరాలనే చెప్పలేవు అనుకోవాలంతే. లేదా సంకేతం అంటే ఇది బాగుంది, ఇది కూడా వాడొద్దు అంటే శబ్దము కానీ, భాష కానీ, సంకేతము కానీ ఈ మూడిటి ద్వారా వ్యక్తపరచలేనిది ఏదైతే ఉంటుందో దానికి రహస్యం అని పేరు. జీవితం అని రహస్యం ఎందుకనంటే తెలుసుకున్నా చెప్పలేము కనుక. ఇప్పుడు ఉదాహరణకు నేను అంటున్నా 2009 నుంచి ఒక్కటి కూడా నేను మనసులో ఒక సమస్యగా మార్చుకోలేదు. ఎట్లా ప్రూవ్ చేయాలి నీకు? ఇంపాసిబుల్ టు ప్రూవ్. నేను నమ్మించను లేను. పోనీ ఇప్పుడు నా దగ్గర ఇట్లా కూర్చొని మాట్లాడితే 1,00,000 మంది జనాలు ఉందని అనుకో, జనాలు చూసి నమ్ముతుంది మైండ్. అది కూడా లేదు, అది నేను బొంద పెట్టేసిన ఆల్రెడీ. జీవితకాలం ఏకాంతంగా ఉండడమే నా అల్టిమేట్ జీవన విధానం అని నిర్ణయించుకున్నాను. నా యొక్క కెరియర్ని నేనే బొంద పెట్టేసుకున్నాను. బాగుంది, ఏకాంతం బాగుంది. ఈ మనుషులు బాలేరు. ఈ ప్రాపంచికంగా ఏదో డెవలప్ చేయడము, దానికోసం పరిగెత్తడము, అది ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే. చేసే వాళ్ళకి నాకు మద్దతు ఉంటుంది, నేను ఇస్తాను, కానీ నేను చేయను. అట్లా. సో దైవం అనేది రూపమా, లక్షణమా, స్థితియా? నిర్వచనం ఇస్తే అక్కడి నుంచి స్పిరిచువాలిటీ ఉంటుంది. రూపం అంటే సాంప్రదాయం, లక్షణం అంటే ఆచరణ, స్థితి అంటే అవగాహన. రూపాన్ని పట్టుకున్నవాడు విముక్తి లేదు.
ఎందుకంటే ఈ రూపంతో పాటు రకరకాల రూపాలు వస్తే గొడవలు వచ్చేస్తాయి. ఆ రూపం గొప్పది, ఈ రూపం. లక్షణం పట్టుకున్నావా? ఉదాహరణకు ఆకలి లక్షణం అనుకుందాం, అది రూపం ఏదైనా పర్వాలే, ఆకలి ఉన్నవాడు ఫుడ్ పెట్టేసాం. ఇట్లా వెతికి 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 ఇది నాలోనే ఉందని గుర్తించి రిఫ్రీ అయిపోయింది. స్థితి అన్నది ప్రయత్నానికి బియాండ్. స్థితిలో ఉన్నవాడు అద్భుతం అన్నమాట. అందుకే అతను మంచి స్థితిలో ఉన్నాడని చెప్తారు మన మామూలు బాటలో కూడా. అతనికి మంచి లక్షణాలు ఉంది అంట, మంచి స్థితిలో, ఆర్థిక స్థితి బాగుంది, పరిస్థితి బాగుంది. స్థితి అంటే ఏంది? విచ్ ఇస్ స్టేబుల్, అది ఊరికే రాదు. అట్లా మళ్ళీ రేపు ఎప్పుడన్నా వీలైతే మళ్ళీ అంటే ఒక ఆర్డినరీ హ్యూమన్గా మనకున్న వివేకం అండ్ విచక్షణ జ్ఞానాలని ఉపయోగించి ఈగో లేకుండా మాట్లాడుకుంటే జవాబు దొరుకుతుంది. ఒక విశేషణము కానీ సిద్ధాంతము కానీ ఒక వేరే కాంటెక్స్ట్ కానీ వచ్చిందా 1000 ఏళ్ళైనా సమాధానం దొరకదు. ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రశ్నకి మళ్ళీ ప్రశ్న వస్తుంది, ఆ ప్రశ్నకి ఇంకో ప్రశ్న వస్తుంది, ఆ ప్రశ్నకి ఇంకో ప్రశ్న వస్తుంది. అదే ప్రశ్నకి 10 మంది 10 జవాబులు ఇచ్చారు, మళ్ళీ అందులో ఏది జవాబు కరెక్ట్ అని మళ్ళీ నీ మైండ్ అడుగుతుంది. దాంతో లైఫ్ అంతా వేస్ట్. చివరికి నువ్వు ఏదో ఒక నమ్మకంతో ఆగిపోతావు ఒక ప్రశ్న జవాబు దగ్గర, రూఢిగా తెలిసి కాదు. ఇప్పుడు నేను చెప్తున్నది నాకు ఎలాంటి మానసికమైన సమస్యలు లేవని రూఢిగా నాకు తెలుసు. ఇది ఎలాంటిదంటే ఈ అరచేయి ఇట్లా ఓపెన్ చేస్తున్నప్పుడు మోస్తున్నప్పుడు దీనికి ఏ నొప్పి లేదని రూఢిగా తెలుస్తుంది కదా, అంత రూఢిగా తెలుసు. జీవన్ముక్త స్థితి అన్నది ఆల్రెడీ శరీరం జీవన్ముక్త స్థితిలోనే ఉంది, ప్రకృతి జీవన్ముక్త స్థితిలో ఉంది, ప్రతి వస్తువు ప్రతి కుక్క పిల్లి జీవన్ముక్త స్థితిలో ఉంది. ఈ భూమి మీద జీవన్ముక్త స్థితి అనుభవించవలసింది మనస్సు మాత్రమే. అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఈ శరీరం మంచిగా కావాలనుకో, శరీరాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. మనసులో ఏం తినాలో అన్న స్పష్టత వస్తే శరీరం మంచి అయిపోతుంది. నువ్వు శరీరాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, మనసులో స్పష్టత రావాల్సింది మనసుకి. అందుకే సమస్త ఆధ్యాత్మిక శాస్త్రం అంతా ఇట్ ఈస్ పాయింటింగ్ టువార్డ్స్ ద మైండ్. మైండ్ అంటే కాంబినేషన్ ఆఫ్ థాట్స్. థాట్స్ అంటే అందులో మంచివి, బరువైనవి, విలువైనవి, దైవికమైనవి, సాంప్రదాయబద్ధమైనవి, కులపరమైనవి, మతపరమైనవి, దేశపరమైనవి, సాంఘికపర ఇన్ని వచ్చేసినాయి హస్తివింగా. మళ్ళీ ఆ తర్వాత ఇందులో ధారణలు అంటే ఫిక్స్డ్ కాన్సెప్ట్స్, నోషన్స్, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్, రకరకాల కాంప్లెక్స్లు ఇవన్నీ వచ్చేసినాయి. వీటన్నిటికి బియాండ్గా నాది అనుకున్న వచ్చేసినాయి. వీటిలో నా దాంట్లో ముఖ్యమైనది బంగారం, నాదే చీపురు, అంత ఇంపార్టెంట్ కాదు. మళ్ళీ ఈ విభజనలు వచ్చేసినాయి. వీటన్నిటి మధ్య ప్రశాంతత ఉంటుంది నేను అయితే అనుకో. ఒకటి పర్సనల్ క్వశ్చన్, మీరు ఎందుకు ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ది సెయింట్స్ మీరు కూడా ఇప్పుడు వాళ్ళ గురించి నాకు తెలియదు, మీరు పెంచుకుంటున్నారు అండ్ గడ్డం కూడా పెంచుకుంటున్నారు. ఈ ప్రశ్నే తప్పు. పెరుగుతుంది కాబట్టి నేను పెంచుకోవట్లేదు, పెరుగుతుంది. మరి గోర్లు ఎందుకు కట్ చేసుకుంటున్నారు? దానికి ఆన్సర్ చెప్తుంది. ఆ మాత్రం ఇది ఎన్నో 100 సార్లు చెప్పుకున్నా నేను. ఇప్పుడు నేను ఊరికైనా నా నోరు చెప్తా ఉంటుంది. నేను గడ్డం ఎందుకు కట్ చేయను, జుట్టు ఎందుకు కట్ చేయను, గోర్లు ఎందుకు కట్ చేస్తా అంటే దేని వల్ల మనకి ఇబ్బంది ఉందో అది తీసేయవలసింది. ఒకవేళ నా ముక్కు నా కన్నుకు అడ్డొస్తే సర్జరీ చేయించవలసింది. సో ఇప్పుడు నా జుట్టు నేను పిలికేసుకునేవాడిని, లేదా ఇట్లా వదిలేసుకుంటే ఇట్లా తలపాకు కట్టుకుంటా, సో దట్ ఇటు సెటిల్ అయిపోతుంది. కానీ గడ్డంతో నాకు చాలా చిక్కు వచ్చింది. గడ్డం ఓపెన్ ఉండి నాకు 200 ఫీట్లు ఉంటుంది గడ్డం. ఇది ఇక్కడ ముడేశారు, అది ఇప్పుడు ఇంతవరకు వస్తుంది. సో నేను బైక్ మీద వెళ్తుంటే ఒకసారి యాక్సిడెంట్ అయి పడిపోయినా, గడ్డం అంతా వచ్చి ముఖానికి పడ్డది. నా దృష్టి ఎప్పుడు సో నేను కత్తెర, నాకే ఎమోషన్ లేదు, నాకే అటాచ్మెంట్ లేదు. ఈ ప్రాణమే పోతుంది ఒక్కొక్కసారి శరీరం నుంచి, బోడి గడ్డం ఎంత. నేను చక్కగా కత్తెర కొనుక్కొచ్చుకొని ఇట్లా అద్దం ముందుకు ఇట్లా పెట్టినా, హఠాత్తుగా నాకు ఆలోచన వచ్చింది ముడేద్దామని. ఆ రోజు ఆ థాట్ రాకపోయింటే గడ్డం వచ్చిపోయింది. నాకు దీంతో ఏ అటాచ్మెంట్ లేదు. ఇది స్టైల్ కాదు, సింబల్ కాదు, ముఖ్యంతో గడ్డం అంతా. వై డిడ్ంట్ యు చూస్ దట్ ఆప్షన్? ముడేయడం ఒక ఆప్షన్, కట్ చేయడం ఒక ఆప్షన్. నేను ఉండని, దానివల్ల నష్టం లేదు కదా నాకు. ఇప్పుడు శరీరంలో ఏవేవి ఉన్నాయో, ఇప్పుడు లోపల ఉండూకం అని ఉంటుంది. ఉండూకం మనకు అపెండిసైటిస్ అంటాం కదా, దానివల్ల ఏ పని లేదంటే ఉంటుందిగా. ఇంకోటి మూర్ఖత్వము, అజ్ఞానము, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. గడ్డ ఉంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ విజిబుల్ కదా, అందుకని అడిగాను. సో అందుకని రెండోది, నాకు వేరే వాళ్ళు నన్ను చూస్తున్నారన్న స్పృహ వెళ్ళిపోయింది 2009లో మొట్టమొదటిసారి. అంతవరకు ఎవరో నన్ను చూస్తున్నారు, షర్ట్ సర్దుకోవడం. ఎప్పుడు బయటికి వెళ్ళినా వేరే వాడు నన్ను చూస్తున్నాడు అన్న
అన్న ఆలోచన నన్ను వదిలిపెట్టేది కాదు. సో ఇప్పుడు మీరు అర్థమే యూస్ చేయరా? చూసినా ఏది ఉందో అది చూస్తా, అది చూసి సవరించుకోను. ఓకే. ఇప్పుడు అర్థం చూసి ఓహో ఈరోజు ఇలా ఉంది ఫేస్ అని చూస్తాను అంతే తప్ప అయ్యో ఇట్లా అయిపోయింది అయ్యో అని అనుకోను. అసలు ఆ థాట్ కూడా రాదు నాకు. రెండోది అద్దం దగ్గరకు నేను పోయి నిలబడను. అది నా మార్గంలో వస్తే చూడవలసిందే. ఏముంది ఆల్రెడీ చూసింది. అంటే నేను బట్టలు వేసుకున్నట్టు ఉండకూడదు అనేది కొన్నేళ్ల నా రీసెర్చ్ ఇది. ఇంకా అది పూర్తి కాలే. నేను ఈ మధ్య చెప్తున్నా అంగి కూడా తీసేస్తాను. ఒక చీరలు ఉంటాయి కదా, ముతక చీరలు. ఆ ముతక చీర ఏం చేయాలి, పెద్దది ఉంటుంది, దాన్ని సగం కట్ చేయాలి. సగం కట్ చేసి ఆ ముక్కను తీసుకొని దీనికి అతికేయాలి. అప్పుడు పెద్ద బాక్స్ తయారవుతుంది. దానికి ఒక హోల్ కొట్టాలి, మడత పెట్టి ఒక విధంగా. దాన్ని డిజైన్ చేసి నేను ఇంకా నేను ప్రయోగం చేయలే. ఇప్పుడు ఆ హోల్ ఏంటంటే మెడకి వేసుకోవాలి. దాన్ని వేసుకుంటే శాలువలాగా ఉంటుంది. తర్వాత ఇదైతే కింద వేలాడుతున్నాయి కదా, వాటికి గుండీలు ఉంటాయి. ఇట్లా అనుకుంటే ఇట్లా గుండీలు పెట్టుకోవచ్చు. దానికి లోపల ఒక పౌచ్ ఉంటుంది, అందులో నా మొబైల్ పెట్టుకోవచ్చు. ఇట్లా మొత్తం డిజైన్ చేసిన. సో అంగి తీసేస్తా. స్వామి వివేకానంద ఇలా చేస్తారు. ఎంత బాగుంటది అంటే అనవసరంగా. అందుకే ఈ సమాజం ఏమనుకుంటుందో వదిలేసిన నేను మేబీ కొద్ది రోజుల్లో నేను కింద చక్కగా పంచ కట్టుకొని మంచిగా గొంగడి కప్పుకొని తిరగాలి. నాకు హాయిగా ఉంటుంది. అసలు ఎవరో చూస్తారండి కాదు, స్టైల్ స్టేట్మెంట్ కాదు. స్టైల్ అంటే మహేష్ బాబు వాళ్ళది స్టైల్, మనదేం స్టైల్ బాడీ, మనల్ని ఎవరు చూస్తారు? అటువంటి గుడ్డి నమ్మకం నాకేం లేదు. రెండోది అసలు వేరే వాళ్ళు నన్ను చూస్తున్నారన్న ఆలోచన పోయి సంవత్సరాలు అయిపోయింది నాకు. నేను ఎక్కడికైనా ఇట్లా వెళ్ళిపోతా. నేను చాలామంది చెప్తారు అదేంది. ఒకసారి ఏమైందంటే నేను ముల్తాని మట్టి ఉంటుంది కదా, ముల్తాని మట్టి రాసుకున్న రాత్రి మర్చిపోయినా. ఒక ఆయన ఫోన్ చేసింది నాకు. ఊరికి ఎవరో ఇస్తే ముఖం మంచిగా అవుతుంది తర్వాత కాదు, ముఖానికి కొంచెం డస్ట్ పోతుంది అంటే ఊరికే రాసుకున్నా. అదేం అందం నేను ఏది నువ్వు ఎంత లక్ష రాసినా అందంగా కావని తెలుసు నాకు. అయితే ఆ ముల్తాని మట్టి రాసుకున్న తర్వాత ఒక ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అది ఈవెంట్ ఉంది మార్నింగ్ 11 o'clock, క్విక్ ఈవెంట్, పర్ఫామ్ చేస్తావా అంటే ఉన్న పళ్ళంగా నేను వస్తా, కానీ కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వస్తా అని బెడ్ మీద నుంచి లేచి కూరగాయల సంచి తీసుకుని పోయి అటు ఒక ఆమె అన్నది అయ్యారు అన్నది. ఆమె ఏమైంది దీనికి ఏమైనా మెంటల్ ఎక్కిందా అది. తర్వాత టమాటాలు ఎంత అంటే నన్నే చూస్తుంది. ఆమె చెప్తలేదు అంటే ఏమని చెప్తుంది పాపం. అదేంది అసభ్యకరంగా లేదు కదా, నల్లగా ఒక ప్యాచ్ ఉంది అట్లా. ఆ తర్వాత నేను ఎందుకు అట్లా చూస్తుంది ఆమె, అట్లీస్ట్ అటు తెలిసి చెప్తే అయిపోతుంది కదా. అయినా సరే వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు నాకు అనవసరం అన్నది నాకు జీవిత ఆదర్శం. ఇప్పుడు నాకేమైనా ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటే నాకు బాగానే ఉంది, అసలు నాకు తెలుస్తలేదు అది. ఆ తర్వాత వంట చేసుకున్నా, అయిపోయింది. చలికాలం స్నానం ఎవడు చేస్తాడని చక్కగా కారు వేసుకున్నా, పోయినా అద్దం దిగిన అదొక వస్తుంది. ఏమైంది ఇట్లా చూస్తున్నారు, నాకు ఈ థాట్ వస్తలేదు. ఎందుకంటే నేను జస్ట్ టచ్ చేస్తే తెలిసేది కదా, అతను టచ్ చేయలే. ఆ తర్వాత ఈవెంట్ తిరిగిపోయినా అక్కడ కాంతిబాయి అంటే మేకప్ వేసుకుని వచ్చింది, ఇక్కడ మేకప్ చేసుకుని అంటే ఇక్కడ ఫ్రెష్ అయిదామని వచ్చినావా వేసుకొచ్చినావా అని అన్నాడు. అప్పుడు తెలిసింది నాకు. అయితే ఇప్పుడు అలా చెప్పిన తర్వాత నేను జస్ట్ వెళ్ళి ఫేస్ కడుక్కున్నాను. అంటే ఆ బ్యాగేజ్ అంతా ఉంటుంది ఒక్కొక్కసారి. అయ్యో అటు ఇట్లా నాకు ఇప్పుడు అది పోయింది నాకు. అంటే ఇప్పుడు నేను అనుకున్నా నటించినా వస్తలేదు నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు నేను అనుకున్నా బాధపడలేను, పోయిందంతా. ఇప్పుడు మానసికంగా సమస్య లేనప్పుడు బాధ ఎడికెళ్ళి వస్తుంది. ఇప్పుడు నేను చాలాసార్లు అనుకుంటా ఏదన్నా ఒక సందర్భాన్ని పెట్టి నటిద్దాం సీరియస్గా, నాకు వస్తలేదు. అట్లా ఏమంటారు నాకు ఇప్పుడు నేను సీరియస్ అయినా నా చుట్టుపక్కల ఉన్న ఎవరు సీరియస్ తీసుకోవట్లేదు. బికాజ్ నేను చేసేది నటన అని నేను ఎన్నోసార్లు ప్రూవ్ చేసిన నాకు తెలుస్తుంది అది. అందుకని ఎదుటి వ్యక్తి మారాలనుకుంటే, అందుకని ఈ నిర్ణయానికి వచ్చిన. వాడు మారాలని నిర్ణయం చేసుకుంటే ఖచ్చితంగా మారతాడు. ఒక మనిషికి చెప్పడం మన ధర్మం, అంతేగాని మనం దాన్ని మన జీవితానికి అప్లై చేసుకొని మనం బాధపడి నువ్వు మారతలేవు నాకు చాలా బాధ అవుతుంది, నువ్వు మారకపో, నేను ప్రశాంతంగానే ఉంటాను. నా యొక్క జీవితాదర్శం అల్టిమేట్గా ఇది, ఒక సంపూర్ణ ఆనందంలో జీవించాలి. ఇంతకు మించి నాకైతే ఈ ఆదర్శం కనిపిస్తలేదు. అలా ఉంటూ అన్నీ చేద్దాం, అంత మామూలు కంటే ఎక్కువ అవుతుంది పని. బికాస్ ఈ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ లేకుండా జీవితం చాలా బాగుంటుంది. ఇది ఆధ్యాత్మికత అవునో కాదో నాకు తెలియదు, కానీ అన్ని ఆధ్యాత్మిక సారాలంతా ఇక్కడికి తీసుకొచ్చి నిలబెడితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు ఉదాహరణ జ్ఞానోదయం అని అంటారు కదా, నేను ఎవరైనా అడుగుతా తర్వాత ఏందని అడుగుతాను. రియల్ క్వశ్చన్ జ్ఞానోదయం కావడం కాదు,
తర్వాత ఏం బిక్తావు? తర్వాత ఓన్లీ నిష్కామ కర్మ ఒక్కటే మిగిలింది. ఈ భూమి మీద మనిషి చేయవలసిన ఏకైక కార్యం నిష్కామ కర్మ. అది ఎలా చేయాలో తెలుసుకోవడానికి మనం రకరకాల కర్మలు చేస్తున్నాం. మనిషి అనుభవించాల్సిన ఏకైక స్థితి మనస్సు లేని దశనే. అది ఎట్లా అని అర్థం చేసుకుని రకరకాల ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఫ్రెండ్ని ఇంటికి ఇన్వైట్ చేస్తున్నామంటే మన మనసుని 10 విషయాల నుంచి పక్కకు జరిపి ఒక్క విషయం మీద తీసుకురావడానికి. సినిమా చూస్తున్నాం అంటే ఎక్కడెక్కడ ఉన్న మనసుని ఒకచోట లగ్నం చేయడానికి. దీనికి సేమ్ ఇప్పుడు మీరు చెప్పినవి నాకు వింటుంటే గుర్తొచ్చింది. దీనికి కొన్ని స్టేజెస్ ఉన్నాయనేసి మన పురాణాల్లో ఉన్నాయి. లైక్ ఇనిషియల్గా నువ్వు పుట్టిన తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి బై బర్త్. తర్వాత ఆ సందర్భం వల్ల వస్తుంది. సో మీకే 10 మంది చెల్లెలు ఉన్నారనుకో, అప్పుడు సందర్భం చెప్తుంది కదా. నేను అంటుంది ఏ సందర్భం ఉన్నా మానసిక సమస్య లేకుండా డీల్ చేయ అంటుంది అంతే. అంతే. ఇది అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. ఇది అంత ఆషమాషిగా అర్థం కాకపోవచ్చు, లేదా ఈ క్షణమే అర్థం కావచ్చు. అంటే ఈ స్టేజ్ అనేది ఫైనల్ స్టేజ్ ఆఫ్ లైఫ్ అనేది అది నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది. మన దాంట్లో ఉంది. అంటే ఇప్పుడు 60 years వచ్చిన తర్వాత 70 years వచ్చిన తర్వాత అన్ని నీ రెస్పాన్సిబిలిటీస్ అయ్యాక మనసులో నువ్వు కాశీకి వెళ్ళి వాడు ఏ కాశీకి కర్మము వదిలేసి పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు. వాడు ఏ కాశీకి పోయినా మనసులో మాత్రం కాశీ ఉండదు. నువ్వు మనసులో కుటుంబాన్ని మోసినంత సేపు కాశీ లేదు, కన్యాకుమారి లేదు. నేనేమన్నా అంటే ఆ పాయింట్ లో యూ హ్యావ్ టు లీవ్. మీరు లేవు బాసు, కుదరదు. వదలడం కుదరదు అంటున్నా. నేను అంటున్నది, నేను రాసిన చిన్న కథనే. ఒకడు 105 సంవత్సరాల వయసులో వైరల్ అయ్యాడు ఒక స్వామీజీ, ఒక ఓల్డ్ మ్యాన్ అనుకో. ఎందుకు వైరల్ అయ్యాడు? తన తలని తన మోకాళ్ళ కానిచ్చాడు అంతే. ఇట్లా యోగా చేసి ఇట్లా ఆనిస్తే అది ఎవడో వీడియో తీసి పెడితే అసలు 105 ఏళ్ల వయసులో తలని మోకాళ్ళ కానిచ్చాడు. మొత్తం మీడియా అంతా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇది ఇలా సాధ్యమైంది మీకంటే, నేను నా 17వ ఏట నుంచి ఆనిస్తున్నాను ప్రతిరోజు అని అంట. అది జవాబు. సో మనస్సు లేని స్థితి ఇప్పుడు నువ్వు అనుభవించడం మొదలు పెడితే ఆ రోజు దాన్ని నువ్వు అనుభవించవచ్చు తప్ప హఠాత్తుగా నీ మనసులో మర్చిపోవడం లేదు. అంత ఆషమాషి కాదు. ఇప్పుడు నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇవన్నీ వదిలించుకుంటున్నాను. నువ్వు పోయినా ఏ వదిలించుకోవడం ఉండదు, మళ్ళీ థాట్ వస్తుంది. అంత అది ఊరికే పాత చింతకాయ పచ్చడి మెట్ట వేదాంతికులు చెప్పే మాటలు అవి. వాళ్ళు ఎవరికి ఏం అర్థం కాలేదు. బ్రూటల్గా మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఉన్నంతసేపు నిష్కామకర్మ పాటించడం చాలా కష్టం. కుదరదు. అందుకే ఒక్క అంశాన్ని నిష్కామకర్మకు పెట్టుకో. 1/2 అవర్ నిష్కామకర్మ చేయి ప్రతిరోజు. ఇలా చేస్తాం. నిష్కామకర్మ చేయడం కుదరదు. ఇదే ప్రాక్టికల్. అంటే ఒకప్పుడు బుద్ధుడున్న కాలంలో ప్రపంచమే లేదు కాబట్టి ఉన్నది నిష్కామకర్మ. ఒకప్పుడు ఉన్నదే ఆర్గానిక్ ఫుడ్. అలాంటప్పుడు ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ మంచిదని ప్రచారం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం ఎందుకు ఉంటుంది? అప్పుడు జంక్ ఫుడ్ ఉన్నంతసేపే కదా వీళ్ళకి లెక్చర్స్ ఇచ్చే అవకాశం వచ్చేది. అందరూ జ్ఞానోదయం పొందితే గరికపాటు ఎందుకు? సో ఒకటి యాబ్సెన్స్ ఉంది కాబట్టి అదేంటో చెప్పడానికే మిగతావన్నీ వస్తున్నాయి. అందుకని నిష్కామ కర్మ మనము చేయలేము. కానీ ప్రతిరోజు 1 గంట సేపు కుటుంబం కోసం నిష్కామ కర్మ చేయి. నిష్కామ కర్మ అంటే పేరు ప్రఖ్యాతలు ఆశించకు, ఆనందం ఆశించకు, సంతోషం ఆశించకు, గుర్తింపును ఆశించకు. అది పరిపూర్ణంగా చెయ్యి. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మైథిలి బాధపడుతూ అక్కడికి వచ్చింది, మీరు తనని క్వశ్చన్ చేస్తారా చేయరా? అడుగుతాను కారణం ఏందని. ఎందుకు తెలుసుకుంటా. నేను ఎవరైనా తెలుసుకుంటాను. కానీ నా బాధ నేనే కారణం అంటే వెళ్ళిపోతాను అక్కడి నుంచి. సో తను ఏదైనా ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, వింటాను. విల్ యూ ట్రై టు సాల్వ్ ఇట్? ట్రై చేస్తాను. నేను ఒక సలహా ఖచ్చితంగా ఇస్తా. అడిగితే నాకు ఇట్లా అనిపిస్తుంది, నేను సలహా ఇచ్చే ఒక పద్ధతి కూడా తెలుసుకున్నా. నేనైతే ఇట్లా చేస్తా, నువ్వు ఆలోచించుకో అంట. ఇప్పుడు ఎవరో నన్ను తిట్టారు, నాకు బాధ్యత చెప్పారు అనుకుందాం హైపోథెటికల్లీ. ఒకవేళ నన్ను ఎవరైనా తిడితే వాడు బుద్ధి లేక తిట్టాడని తెలుసుకుంటాను. ఆ తిట్టు నేను నా మీద రాసుకోను. నేనైతే ఇట్లా చేస్తా, ఇది నా సొల్యూషన్, నువ్వు ఎట్లా అనిపిస్తే అట్లా చేసుకో అని చెప్పి నేను పక్కకి జరుగుతాను. బట్ ఇద్దరు స్టేట్ ఆఫ్ మైండ్ సేమ్ కాదు కదా. అసలు మైండే లేకుండా ఉంటే అందరితో నేను స్టేట్ ఆఫ్ మైండ్ మీది. బట్ షీ కెనాట్ గెట్ ఇన్ టు యువర్ స్టేట్ కదా. నా అలాగ ఉండాలని అనుకోండి. మీరు చెప్పారు కదా ఎగ్జాంపుల్, నేనైతే ఇలా చేస్తాను అని చేసి తనకు వదిలేస్తా. షీ విల్ సాల్వ్ హర్ ప్రాబ్లం. లేకపోతే తనకు అనుకున్నట్టు చేస్తే దానికి సొల్యూషన్ దొరకకపోతే అప్పుడు నేను వస్తాను, నేను ట్రై చేస్తా. మా ఇద్దరు దొరకకపోతే ఎప్పుడు ఎవరెవరు వస్తారు సార్, వేరే వ్యక్తి. సందర్భం చెప్తుంది. కానీ ఏది ఏమైనా నేను మనసుకు తీసుకో. ఈదర్ ఐ ట్రై టు సాల్వ్ ఇట్ ఆర్ ఐ డోంట్ సాల్వ్ ఇట్. బట్ నేను డిస్టర్బ్ అవ్వడం కానీ బాధపడడం కానీ
నేను రాత్రులు నిద్ర లేని నేను రాత్రులు అనుభవిస్తున్నాను, నాకు ఎంతో విపరీతంగా మనసులో ఆందోళన కలుగుతుంది, ఆ వ్యక్తిని తలుచుకుంటే నాకు దుఃఖం వస్తుంది, అట్లాంటి మాటలు నేను అనుకున్నది నాకు 100 రూపాయలు చెప్పదు. నేను అసలు నా మనసులో ఎవరు లేనే లేరు. నా ఎదురుగున్న వ్యక్తులు నా మనసులో ఇప్పుడు ప్రతిబింబమే ఉన్నారు. మీరు ఈ గల్లి దాటిపోతే మీరెవరు, నేనెవరు, మీ గురించి నేను ఎందుకు ఆలోచిస్తా? నేనైతే ఆలోచించను, మీరు నా గురించి ఆలోచించకండి. నేను చెప్పిన విషయం గురించి ఆలోచించండి, వ్యక్తిని వదిలేయండి. నేనైతే విషయాన్ని చూస్తున్న మనిషిని పట్టించుకోవట్లేదు. ఎవరిలో మంచి విషయం ఉన్నా ఐ టచ్ దేర్ ఫీట్. నేను వ్యక్తిని కాదు, విషయాన్ని టచ్ చేస్తున్నా. ఇంత మాట్లాడుకున్నాం కానీ మనం మాట్లాడుకున్న దాంట్లో కోర్ ఒకటే, సైకలాజికల్ ఇంపాక్ట్ లేకుండా పనులు చేసి చూడు. ఎందుకంటే అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాల సారమంతా అక్కడికి వచ్చి నిలపవలసిందే. నేను 2-3 దగ్గరనే వచ్చు. ఒకటి శరణాగతిక, రెండోది నిష్కామ కర్మజీ, మూడోది ఇంపాక్ట్ లేకుండా ఉండు. శరణాగతిక అంటే తెలీదు. ఇప్పుడు నీకు ఏదో తెలీదో దాన్ని తెలుసుకోవాలని ట్రై చేసే ఉద్దేశం నీకు లేనప్పుడు అది పూర్తిగా నమ్మింగా ఇంకా అడిగి పోకు. ఉదాహరణకి శరణాగతి అనే దానికి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఫ్లైట్ ఎక్కడం. పైలట్ ఎవడో మనకు తెలియదు, కానీ నమ్మి ఎక్కుతాం. నమ్మిన తర్వాత ఏం భయపడం కూడా, హాయిగా పేపర్ చదువుకుంటాం అంటే 100% అట్లా వాడికి ఇచ్చేసాను. సో ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి? నిష్కామకర్మ. ఓన్లీ 2 థింగ్సే ఉంటాయి అంటున్నారు. అదొకటి. మూడోది ఏదైనా తెలుసుకుంటే విచారణ చేయి. డోంట్ థింక్, ఎంక్వైర్. అంటే ప్రశ్నలో జవాబు వచ్చి దాన్ని ఆచరించి చూడు. ఇలా చేస్తే బాగుంటుంది అన్నారు కదా, అటు ఎందుకు బాగుంటుంది భయ్యా, నాకు పోయి ఆచరించి చూడు, నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్తావు. ఆలోచిస్తే ఏమిటంటే ఆలోచనలు బుడగల్లాగా చాలా పెరిగి ఏది ఆచరించకుండా అయిపోతుంది. సో ఆలోచించేవాడు ఫిలాసఫర్ అవుతున్నాడు, ఆచరించేవాడు ఆత్మజ్ఞాని అవుతున్నాడు. ఫిలాసఫర్ కెన్ నెవర్ బికమ్ ఎన్లైటెన్డ్ మ్యాన్. హీ బికమ్ స్ట్రాంగ్ హెడెడ్, లాజికల్ హెడెడ్. వాడు ఖచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి, వాడు ఆచరించాడు. సమాజాన్ని మార్చాలంటే గొప్ప స్పీచ్లు ఇస్తారు, వాడు ఏమి చేయడా, వాడు ఫిలాసఫర్. చేసేవాడు ఏం చేస్తాడు, వాడు చెప్పాడు కానీ నేను అట్లీస్ట్ ఈ వీధి క్లీన్ చేస్తున్నా, మిగతాది మీరు చూడండి అని చెప్తాడు. ఇది రైట్ వే. ఇక్కడ ఆపేద్దాం. థ్యాంక్ యూ.